ఈరోజైతే మనం ప్రాంప్ట్ ఇంజినీరింగ్ దాని గురించి డిస్కస్ చేద్దాము. లైక్ ఇక్కడ మోస్ట్‌లీ చాలా వరకు థియరీ ఉంటుంది. లైక్ ఇందులో కొన్ని నేను ప్రాంప్ట్స్ ఇచ్చున్నాను. మీరు కూడా ఆ ప్రాంప్ట్స్ తీసి మీరు ఈ ఎల్ఎల్ఎమ్స్ లైక్ చాట్‌జీపీటీ గాని ఇలాంటి టూల్స్‌లో మీరు ఇచ్చి ఎలా వస్తుంది అనేది చెక్ చేయండి. అంటే ఒక టూల్ అని కాకుండా ఇక్కడున్న టూల్స్ అన్నీ కూడా మనకి లైక్ ఇక్కడొచ్చేసి చాట్‌జీపీటీ గాని, క్లాడ్, జెమినై, డీప్‌సీక్, లహమ ఇట్లా ఈ టూల్స్ అన్నిట్లోనూ మీకు అవుట్‌పుట్ ఎలా వస్తుంది అనేది ఒకసారి చెక్ జేసుకోండి. ఈ టూల్స్ మీద మీకు కొంచెం ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఇంకొంచెం బెటర్ ఆప్షన్ మీ రెజ్యూమ్ పిక్ అవ్వడానికి అందరికన్నా. దానికోసం మనం స్పెషల్‌గా ఇప్పుడు ఇది ఇంట్రొడ్యూస్ చేసాము. ఇన్ని రోజులు జాబ్ డిస్క్రిప్షన్‌లో వీటి గురించి అడగట్లేదనమాట. ఇప్పుడు రీసెంట్‌గా స్టార్ట్ చేశారు. దానికోసం అనేసి మనం ఈ క్లాసెస్‌లో ఇది ఇంట్రొడ్యూస్ చేసాం. యాక్చువల్‌గా అయితే ఇది డిజిటల్ మార్కెటింగ్ కాన్సెప్ట్ కాదు. ఇది సెపరేట్ కోర్స్ ఉంటుంది. ఈ చార్జ్ లైక్ ప్రాంప్ట్ ఇంజినీరింగ్ నేర్చుకోవాలంటే సెపరేట్ చార్జెస్ తీసుకుంటారు. అంటే ఇన్‌స్టిట్యూట్స్‌ని బట్టి లైక్ అప్ టు 10-15 వరకు చార్జ్ చేస్తారనమాట. మామూలుగా ఈ ప్రాంప్ట్ ఇంజినీరింగ్ నేర్చుకోవాలి అంటే. బట్ నేను మనకి మొత్తం ప్రాంప్ట్ ఇంజినీరింగ్ కవర్ చేయాలంటే అట్‌లీస్ట్ మనకి 1 మంత్ టైం పడతది. ఎందుకంటే అన్నిటికి తీసుకోవాలనమాట. లైక్ మన డిజిటల్ మార్కెటింగ్ వైస్ గాని, సేల్స్ వైస్ గాని, డెవలప్‌మెంట్ సైడ్ గాని, బిజినెస్ సైడ్, ఫినాన్స్ సైడ్ ఇట్లా ప్రతి దానికి మనం ప్రాంప్ట్స్ అనేవి జనరేట్ చేస్తాం అంతా మొత్తము. బట్ ఇవన్నీ మనకు అవసరం లేదు. మనకేమంటే జస్ట్ అసలు లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఎలా వర్క్ చేస్తాయి? అసలు ప్రాంప్టింగ్ అంటే ఏంటి? లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్‌కి ఎలాంటి ప్రాంప్ట్స్ ఇస్తే ఎలాంటి అవుట్‌పుట్స్ వస్తాయి? మనం మార్కెట్‌లో ఎలా ప్రాపర్ బిజినెస్‌ని చేయడానికి మనకి ఈ ప్రాంప్టింగ్ అనేది ఎలా యూజ్ అవుతది? ఇవి మనకు తెలిస్తే సరిపోతది. మాక్సిమం ఒక 5-6 డేస్‌లో కంప్లీట్ చేస్తాను. కొంచెం ఫాస్ట్‌గా అయితే కంప్లీట్ చేస్తాను. మెటీరియల్ ఇస్తాను. మీరు దాన్ని ఒకసారి బ్రీఫ్‌గా చూసుకొని, అక్కడ ప్రాంప్ట్ ఎలా ఇవ్వాలి అనేది కూడా మీకు మొత్తం మెన్షన్ చేసుంటది. దాని ప్రకారం ప్రాంప్ట్ ఇవ్వండి. ఎందుకంటే ఇదేం మనకి కోడింగ్ గాని లేకపోతే ఇంకా అదర్ లాంగ్వేజెస్ ఏం కాదు కాబట్టి ఈజీగానే ఉంటది. మనకి ఈ ఎల్ఎల్ఎం ఏంటంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ మనకి ఏం చేస్తాయి అంటే ఫస్ట్ ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ మన వెబ్‌సైట్‌లో గాని, డాక్యుమెంట్స్‌లో గాని లైక్ ఇంకా ఎక్కడెక్కడైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తము తీసుకుంటాయి. అంటే ట్రైన్ చేస్తారు. లైక్ ఎవరైతే ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ చేస్తున్నారో సైంటిస్ట్‌లు వాళ్ళు దీనికి ట్రైన్ చేస్తారనమాట. ఎలా ఉంటే ఎలా ఆన్సర్ ఇవ్వాలి అనేసి. లైక్ ఇక్కడ గూడా మనకి స్టేజెస్ ఆఫ్ ఉంటది. లైక్ సైంటిస్ట్‌లుంటారు. సైంటిస్ట్‌ల తర్వాత నెక్స్ట్ డెవలపర్సు, తర్వాత కంటెంట్ క్రియేట్ చేసేవాళ్ళు. ఇట్లా ప్రతి దీనికి కూడా మనకి చాలా జాబ్స్ ఉన్నాయన్నమాట. ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ డిజైన్ చేసే ప్యాటర్న్‌లో గూడా. మన ఈ సాఫ్ట్‌వేర్ జాబ్స్ ఒకవేళ తగ్గినా గానీ, మనకి ఇటు సైడ్ మళ్ళీ ఈ కోర్సెస్ నేర్చుకుంటే మళ్ళీ ఇటు జాబ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇవి అంటే అంత ఫాస్ట్‌గా నేర్చుకునేవి కాదనమాట. మినిమమ్ 6 మంత్స్ నుంచి 12 మంత్స్ వరకు కూడా పట్టే కోర్సులున్నాయన్నమాట. లైక్ ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్‌లో జాబ్స్ తెచ్చుకోవాలంటే హై ప్యాకేజ్ ఉంటది. మంత్లీ వచ్చేసి 8-12 లాక్స్ దాకా ఆ ప్యాకేజ్ ఉంటదనమాట. లైక్ సైంటిస్ట్ లెవెల్‌లో గనుకెళ్తే. బట్ అది ఒక 2 ఇయర్స్ కోర్స్ ఉంటది. అట్లా మనం ఈ కోర్సెస్ కూడా చాలా ఉంటాయన్నమాట. దీంట్లో కూడా చాలా ఎల్ఎల్ఎమ్స్ మనం చేయాలంటే ఈ చాట్‌జీపీటీ గాని, క్లాడ్ గాని ఇట్లా కొత్త కొత్త మోడల్స్ మనం డిజైన్ చేయాలంటే చాలా మంది అక్కడ ఎంప్లాయీస్ అవసరం ఉంటది. ఇక్కడ చాలా రిక్వైర్‌మెంట్స్ కూడా ఉన్నాయన్నమాట. జాబ్ రిక్వైర్‌మెంట్స్ కూడా. బట్ కంపెనీస్ తక్కువుంటాయన్నమాట. ఆ తక్కువున్న కంపెనీలోనే ఉన్న రిక్వైర్‌మెంట్స్‌ని బట్టి ఎవరైతే హై పెర్ఫార్మన్స్ ఉంటదో వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. బట్ ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ డిజైన్ ట్రైన్ చేసేటప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే, మోస్ట్ ఆఫ్ ద వెబ్‌సైట్స్ నుంచి ఉన్న డేటాని లైక్ మనము ఫార్మ్స్‌లో గాని, బుక్స్‌లో గాని, రీసెర్చ్ పేపర్స్‌లో గాని ఈ డేటా మొత్తం వీటికి ట్రైన్ చేస్తారు. ఇవి ట్రైన్ చేసినాక ఇవి మనకేం చేస్తాయి అంటే, మనం అడిగిన క్వెషన్స్‌కి ఆన్సర్ ఇస్తాయి. అవి ఓన్‌గా ఇవ్వలేవన్నమాట. వాటికి ఇన్‌పుట్ అనేది కావాలి. ఆ ఇన్‌పుట్ కూడా ఇంతకుముందు మనం ఇచ్చిన ఇన్‌పుట్ అయ్యుండాలి. లైక్ అలాగే మనం ఎలా కావాలంటే అలా ఆర్టికల్స్ రాసిస్తాయి. కోడ్ జనరేట్ చేస్తాయి. డాక్యుమెంట్స్‌ని సమ్మరైజ్ చేస్తాయి. ట్రాన్స్‌లేట్ లాంగ్వేజెస్ చేస్తాయి. మార్కెటింగ్ కంటెంట్‌ని క్రియేట్ చేస్తాయి. అలాగే మనకి ఆహ్, సైంటిస్ట్‌లనుకోండి రీసెర్చ్ పేపర్స్ కూడా చేస్తూ ఉంటాయి. స్టూడెంట్స్‌కి సంబంధించిన రీసెర్చ్ కూడా జరుగుతూ ఉంటుందనమాట. ఇట్లా ఈ మొత్తం ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్‌ని యూజ్ చేసుకొని మనం
చేస్తాం. లైక్ ఎగ్జాంపుల్‌కైతే మనం ఎక్కువగా యూజ్ చేస్తున్నాం. మనకి ఎక్కువ ఎక్స్‌పీరియన్స్ ఈ చాట్‌జీపీటీ మీద ఉంది. బట్ ఈ టూల్స్ కూడా ఒక్కసారి ఓపెన్ చేసుకొని పేమెంట్ అయితే తీసుకోవు. ఫ్రీ ఉన్నంత వరకు ఒకే ప్రాంప్ట్ మిగతా అన్ని మోడల్స్‌లో ఇస్తే ఏ మోడల్ ఎలా ఇస్తుంది. లైక్ చాట్‌జీపీటీ కూడా మనకి ఈరోజు ఇచ్చిన ఆన్సర్ నెక్స్ట్ వీక్ తర్వాత మళ్ళీ సేమ్ అట్లా ప్యాటర్న్‌లో రాదనమాట. మార్చేస్తుంది. ఎందుకంటే ఎవ్రీ టైమ్ వాళ్ళు కొత్త కొత్త డేటా, కొత్త కొత్త ఇన్‌పుట్స్, కొత్త కొత్త రీసెర్చ్ సర్వీస్ అన్నీ యాడ్ చేస్తూ ఉంటారు. అప్‌డేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఒకసారి చెక్ జేసుకొని ఇవి కూడా మీరు రెజ్యూమ్‌లో యాడ్ చేసుకోండి ఈ టూల్స్ కూడా. ఇది అంటే స్పెషల్‌గా మనం కోడింగ్ అంతా ఏముండదు కదా! జస్ట్ ప్రాంప్ట్ ఇవ్వడం, అవుట్‌పుట్ రావడం. దేనికి ఎలా ట్రైన్ చేస్తే ఎలాంటి అవుట్‌పుట్ వస్తదనేది మాత్రమే మనకు కావాలి. అదొకటి మీరు ప్రాక్టీస్ చేసుకొని పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి చాట్‌జీపీటీ దేనికి బెస్ట్ అనేది ఇక్కడ ఇచ్చిన బెస్ట్ ఫర్ మనకి కంటెంట్ రైటింగ్, కోడింగ్, మార్కెటింగ్, లెర్నింగ్, రీసెర్చ్, ఆటోమేషన్ వీటికి మనకి చాట్‌జీపీటీ అనేది ఇంపార్టెంట్. దీని ఉన్న స్ట్రెంగ్త్స్ ఏమున్నాయంటే ఈజీ టు యూజ్, ఎక్సలెంట్ రీజనింగ్ అండ్ సపోర్ట్ ఇమేజెస్ అండ్ సపోర్ట్ కోడింగ్. ఇన్ కేస్ మీకేదైనా ఇంటర్వ్యూలో మీరు చాట్‌జీపీటీ ఎందుకు యూజ్ చేస్తున్నారంటే ఇవి చెప్పొచ్చనమాట. ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఎక్సలెంట్ రీజనింగ్ ఉంటుంది. లైక్ సపోర్ట్ ఇమేజెస్‌కి ఇట్లా మనకొస్తుంది. కంటెంట్ రాయటానికి వీటన్నిటికి యూజ్ అవుతుంది కాబట్టి చాట్‌జీపీటీని ఎక్కువగా యూజ్ చేస్తున్నామని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ క్లాడ్ వచ్చేసి లాంగ్ డాక్యుమెంట్స్, రీసెర్చ్, రైటింగ్, అనాలిసిస్ వీటికి మనకి క్లాడ్ అనేది యూజ్ చేస్తుంది. లైక్ యాంథ్రోపిక్ అని. దానిది పెయిడ్ వెర్షన్ అయితే ఇంకా బాగా మనకి హెల్ప్ అవుతుంది. అలాగే ఇక్కడ వెరీ లార్జ్ లార్జ్ కాంటెక్స్ట్, స్ట్రాంగ్ డాక్యుమెంట్ అనాలిసిస్, నేచురల్ రైటింగ్ స్టైల్ ఈ క్లాడ్ స్పెషాలిటీ అనమాట. లైక్ జెమినై బెస్ట్ ఫర్ గూగుల్ వర్క్ స్పేస్, సెర్చ్, జీమెయిల్, గూగుల్ డాక్యుమెంట్స్ వీటికి మనకి ఇది యూజ్ అవుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక క్లారిటీ వస్తుందనమాట. చాట్ జీపీటీ మనం ఎందుకు ఎక్కువ యూజ్ చేస్తున్నాం అంటే డిజిటల్ మార్కెటింగ్ సరే మార్కెటింగ్‌కి బాగా యూజ్ అవుతది కాబట్టి మనం ఇది యూజ్ చేస్తున్నాం. లైక్ స్ట్రెంత్ వర్క్ ఇదొచ్చేసి దీనికి స్ట్రెంత్ ఏంటంటే ఎక్కువగా గూగుల్ ప్రొడక్ట్స్‌కి బాగా హెల్ప్ చేస్తుందనమాట. మల్టీ మోడల్ క్యాపబిలిటీస్ ఉన్నాయి దీంట్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రాక్ ఏఐ. ఈ గ్రాక్ ఏఐ ఏంటంటే కరెంట్ న్యూస్, సోషల్ మీడియా ఇన్‌సైట్స్, ట్రెండింగ్ టాపిక్స్ లైక్ ఇదొచ్చేసి ట్విట్టర్ రిలేటెడ్‌ది కాబట్టి ఎక్కువగా మనకి రియల్ టైమ్ డేటా అనేది గ్రాక్‌లో మనకొస్తుంది. అండ్ డీప్ సీక్. ఈ డీప్ సీక్ అనేది మనకి ప్రాంప్టింగ్ ఇస్తుంది. లైక్ అదే ప్రోగ్రామింగ్ మ్యాథమెటిక్స్ మనం ప్రాంప్ట్ ఇస్తే మనం మ్యాథమెటిక్స్‌కి సంబంధించి లాజికల్ రీజనింగ్స్ వీటన్నిటికి మిగతా మోడల్స్‌తో పోలిస్తే డీప్‌సీక్ కొంచెం నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుందనమాట. హై కోడింగ్ యాక్యురసీ, గుడ్ పెర్ఫార్మన్స్ ఎట్ లో కాస్ట్. ఈ డీప్‌సీక్ అనేది దానికి యూజ్ అవుతుంది. ఈ లామా అనేది ఫేస్‌బుక్ వాళ్ళ ఏఐ. ఈ ల ఇదొచ్చేసి మనకి ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్స్ చేసుకోవడానికి లోకల్ ఏఐకి ఏఐ ఏజెంట్స్. ఏజెంటిక్ ఏఐ అని ఇప్పుడు కొత్తగా మనకి లాంచ్ అయింది కదా! అంటే లైక్ లాంచ్ అవ్వడం అంటే లాస్ట్ ఇయరే వచ్చింది. బట్ ఇప్పుడు కొంచెం పాపులర్ అవుతుంది. మేబీ ఇంకా నెక్స్ట్ ఇయర్ కల్లా మనకి మోస్ట్‌లీ జాబ్స్ మన ఇండియాలో గూడా ఏజెంటిక్ ఏఐ జాబ్స్ వచ్చేస్తాయి. జనరేటివ్ ఏఐ నుంచి నెక్స్ట్ జనరేషన్ ఏఐ ఏజెంటిక్ ఏఐ. తర్వాత ఏజెంటిక్ ఏఐ అయినాక నెక్స్ట్ మళ్ళీ సూపర్ ఏఐ. మరి ఇంకా ఎటు మళ్ళీ కొత్త కొత్త ఏమొస్తాయో చూడాలి. లైక్ ఇదొచ్చేసి మనకి ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ కాబట్టి యూ కెన్ రన్ లోకల్. మనం దీన్ని లోకల్‌గా గూడా రన్ చేసుకోవచ్చు. లైక్ ఇన్‌స్టాల్ చేసుకొని. అండ్ లేకపోతే మిస్ట్రాల్ అంట. ఫస్ట్ ఏఐ అప్లికేషన్ లైట్ వెయిట్ డిప్లాయ్‌మెంట్ లైక్ ఇదొచ్చేసి మనకి ఎఫిషియంట్ ఓపెన్ వెయిట్ మోడల్స్ ఇవి మనకి ఇస్తే బట్ ఇన్ని అవసరం లేదు. మనకి మెయిన్‌గా ఏంటి అంటే ఈ లామా కూడా మనం అంతగా ఎక్కువ యూజ్ చేయం. డీప్‌సీక్, ఈ గ్రాక్ కూడా నెక్స్ట్ బట్ వీటిని మాత్రం చేయండి. జెమినై, క్లాడ్ ఇవి మాత్రం మీరు ప్రాక్టీస్ చేసుకోండి సరిపోతది. అలీబాబాది క్విన్ అనేది ఆహ్, అలీబాబా వల్ల ఏఐ మోడల్ లైక్ ఇది వచ్చేసి చైనాదనమాట. మ మల్టీగ్రల్ టాస్క్స్ అండ్ కోడింగ్ ఎంటర్‌ప్రైజ్ ఏఐ ఇవన్నీ కూడా మనకి ఇది ఏఐది లైక్ చైనాది కాబట్టి దాన్ని ఒకసారి మనం జాగ్రత్తగా చూసుకొని పర్మిషన్స్ యాక్సెస్ ఇచ్చి దాన్ని యూజ్ చేసుకోవచ్చు. స్ట్రాంగ్ మల్టీగ్రల్ సపోర్ట్ ఉంటుంది. గుడ్ కోడింగ్ క్యాపబిలిటీస్ ఇవన్నీ కూడా ఒక్కొక్క ఏఐకి ఒక్కొక్క ఫెసిలిటీస్ అయితే ఉంటాయి. మనం యూజ్ చేసుకోవడానికి. లైక్ ఇక్కడ వచ్చి కంపారిజన్ టేబుల్ ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఒకసారి అవి చదువుకోండి మీరు. లైక్ వచ్చేసి అసలు ఈ ప్రాంప్ట్ ఇంజినీరింగ్ ఏంటి అంటే లైక్ మనకి ఒక లాంగ్వేజ్ స్కిల్ ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అనేది మనకి ఒక రైటింగ్ స్కిల్ అనమాట. ప్రాపర్‌గా
క్లియర్‌గా మనం ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తే, ఎంత బెటర్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తే అంత బెటర్ అవుట్‌పుట్ అనేది మనకొస్తుంది. ఆ ప్రాంప్టింగ్ ఇవ్వడం అనేది మనం నేర్చుకోవాలి. ఎలా ఇస్తే ఎలా వర్క్ అవుతుంది. లైక్ ఇక్కడ మనకి బెటర్ ప్రాంప్టింగ్ ఎలా ఉంటుంది? రైట్ అబౌట్ ఎస్‌సిఓ అని ఇచ్చామనుకోండి, ఒక రకంగా రాస్తుంది. ఎక్స్‌ప్లెయిన్ ఎస్‌సిఓ ఇన్ సింపుల్ ఇంగ్లీష్ ఫర్ బిగినర్స్ యూజింగ్ ఎగ్జాంపుల్స్ అని ఇచ్చామనుకోండి, మనకి ఇంకా క్లారిటీగా ఇస్తుంది. లైక్ ఇంకొకటి బెస్ట్ ప్రాంప్టింగ్ అంటే ఫస్ట్ బేసిక్ ప్రాంప్ట్ అనమాట. మనము ఆర్టికల్ స్టార్టింగ్ అప్పుడు రాస్తాం కదా! ఇది బేసిక్ ప్రాంప్ట్. లైక్ నెక్స్ట్ వచ్చేసి బెటర్ ప్రాంప్ట్ ఇంకొంచెం. తర్వాత ఇంకొంచెం బెటర్ ప్రాంప్ట్ ఏంటంటే ఇక్కడ యాక్ట్ యాస్ ఎ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్ విత్ 10 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్. ఎక్స్‌ప్లెయిన్ ఎస్‌సిఓ ఫర్ బిగినర్స్ ఇన్ ద ఎగ్జాంపుల్స్ ఇన్ ఇంగ్లీష్ విత్ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్, టేబుల్స్ అండ్ ప్రాక్టికల్ ఎక్సర్‌సైజెస్. అంటే మనం అడిగే కొంది ఆన్సర్స్ మారిపోతూ ఉంటాయి. మనం ఎంత బాగా క్వెషన్ చేసి చేయగలుగుతామో మన ఏఐకి అంత మంచి అవుట్‌పుట్ అనేదొస్తది. ఫ్రెషర్స్‌కి, ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్స్‌కి ఇదే డిఫరెన్స్ అనమాట. ఫ్రెషర్స్ అంటే కొంచెం అదే ప్రాంప్ట్ ఎలా ఇవ్వాలో తెలియని వాళ్ళు అడిగే క్వెషన్స్ ఇలా ఉంటాయి. కొంచెం ఐడియా ఉన్న వాళ్ళు ఇలా ఇస్తారు. బాగా ఎక్స్‌పీరియన్స్ వాళ్ళు ఇట్లా ప్రాంప్ట్ అనేది ఎలాబరేట్‌గా ఇస్తే దాన్ని బట్టి మనకి అవుట్‌పుట్స్ అనేవి ప్రాపర్‌గా జనరేట్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ ఈ ప్రాంప్ట్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తామంటే అండర్‌స్టాండింగ్ ది యూజర్ ఇంటెంట్, ప్రొడక్ట్ యాక్యురసీ రిపోర్ట్స్, రెడ్యూస్ ద ఎర్రర్స్, సేవ్ టైమ్, ఇంప్రూవ్ ద కంటెంట్ క్వాలిటీ అండ్ జనరేట్ ద కన్సిస్టెంట్ అవుట్‌పుట్స్. వీటన్నిటి కోసం మనం ప్రాంప్ట్ అనేది ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అనే లైక్ ఈ ప్రాంప్టింగ్ అనేది మనం యూజ్ చేస్తాం. మనం ఈ ప్రాంప్టింగ్ ఎందుకు యూజ్ చేస్తామంటే లైక్ ఎల్ఎల్ఎమ్స్‌కి అండర్‌స్టాండ్ అయ్యే లాంగ్వేజ్ వచ్చేసి ప్రాంప్టింగ్ అన్నమాట. ప్రాంప్టింగ్ ఇస్తే అంటే లైక్ ఒక పర్సన్‌తో మాట్లాడుతున్నట్టే. ఏఐ మీన్స్ అదొక పర్సన్. మనం ఇప్పుడు తెలుగు వాళ్ళతో తెలుగు ఎలా మాట్లాడతామో, ఇంగ్లీష్ వాళ్ళతో ఇంగ్లీష్ మాట్లాడతామో, అలాగే వాటికి అర్థమయ్యే లాంగ్వేజ్‌లో ప్రాంప్ట్ ఇచ్చేస్తే లైక్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అయినా మనం ఇచ్చే వే ఆఫ్ ప్రాంప్టింగ్ అనేది ఎల్ఎల్ఎమ్స్‌కి చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం వాట్ ఈస్ ఎస్‌సిఓ అని ఇస్తే ఒకలా ఇస్తుంది. ఎక్స్‌ప్లెయిన్ అబౌట్ ఎస్‌సిఓ ఫర్ బిగినర్స్ ఆర్ ఎక్స్‌పీరియన్స్‌డ్ అంటే 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌డ్ గై అండ్ ఇట్లాంటివి ఇస్తే దానికి లెవెల్‌కి తగ్గట్టుగా మార్చిస్తుంది. అట్లా మనకి ఏ అవుట్‌పుట్ కావాలి అనేది మనకి క్లారిటీ ఉంటే మనం ఇచ్చే ఇన్‌పుట్ ఏఐకి క్లియర్‌గా ఉంటుంది. అప్పుడు మనం మంచి రిజల్ట్ అనేది చేస్తాం. లైక్ అది డిజిటల్ మార్కెటింగ్ గావచ్చు, అది ఏ ఫీల్డ్ అయినా గావచ్చు. లైక్ మనకి కోడింగ్ అయినా సరే, వెబ్‌సైట్ డిజైనింగ్ అయినా సరే. వెబ్‌సైట్ డిజైనింగ్‌కి ప్రాంప్ట్ ఇవ్వాలంటే వెబ్‌సైట్ సైజు, కలరు, ఆ పేజెస్ ఎన్ని పేజెస్ కావాలి, ఆ పేజెస్‌కి ఏ టైటిల్స్ ఉండాలి, ఫీల్డ్స్ ఎన్ని ఉండాలంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కంప్లీట్‌గా ప్రాంప్ట్ ఇస్తే ఒక వెబ్‌సైట్ డిజైన్ చేస్తుంది. మనం ఆల్రెడీ మనం బ్లాగ్స్ చేసేటప్పుడు చూసాం. జస్ట్ బేసిక్ ఇచ్చాం. కంప్లీట్ ప్రాంప్ట్ అనేది ఇవ్వలేదు. ప్రాంప్ట్ అవన్నీ అర్థం చేసుకొని వెబ్‌సైట్ డిజైనింగ్ టెక్నిక్స్, కలర్స్, ఫాంట్ సైజు, ఫాంట్ స్టైలు, బటన్ సైజు, ఇమేజెస్ ఇవన్నీ కూడా మనం ఏమి ఇవ్వలేదు. జస్ట్ ప్రాంప్ట్ ఇస్తే కోడ్ ఇచ్చింది. ఆ కోడ్‌తో మనం వెబ్‌సైట్‌ని చూసేసాం. లైక్ అట్లా ఒక వెబ్‌సైట్ అనేది డిజైన్ అవుతుంది. అది మనం ఎల్ఎల్ఎంని యూజ్ చేసి వెబ్‌సైట్. అది కాకుండా ఏఐ టూల్స్ ఉంటాయి. కంప్లీట్ వెబ్‌సైట్‌ని ఏ టు జెడ్ డిజైన్ చేసి ఇచ్చేస్తాయి. కావాల్సిన ప్లేసెస్‌లో మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఇట్లా కూడా అవి ఏఐ టు ఏఐ అనేది మనకి హెల్ప్ అవుతుందనమాట. లైక్ ప్రాంప్ట్ అనేది తీసుకునేటప్పుడు అసలు ఏ పాయింట్స్ మనం కన్సిడర్ చేసుకోవాలి అంటే, ఈ మనకి ఫస్ట్ మనం అసలు ఈ ఏఐ అనేది ఎలా వర్క్ అవుతుంది అనేది మనం అండర్‌స్టాండ్ చేసుకోవాలి. ఫస్ట్ ఏఐ మన ప్రాంప్ట్‌ని రీడ్ చేస్తది. ఆ రీడ్ చేసి దాన్ని బ్రేక్ చేస్తది. టెక్స్ట్ ఇంటూ టోకెన్స్. అక్కడ దానికిచ్చే టెక్స్ట్‌ని అది ఎలా తీసుకుంటదంటే టోకెన్స్ ఫార్మాట్‌లో తీసుకుంటదనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ ఇట్స్ ఒక టోకెన్ అనమాట. ఈచ్ మనకి ఇక్కడొచ్చేసి ఇప్పుడు ఇది ఉందనుకో వెన్ యూ టైప్ ఏ ప్రాంప్ట్ అని ఉందనుకోండి. ఇదొచ్చేసి మనకి ఆల్‌మోస్ట్ 5 టోకెన్స్ అవుతుంది. లైక్ వెన్ అనేది ఒక టోకెన్, యూ అనేది ఒక టోకెన్, టైప్ అనేది ఒక టోకెన్, ఏ అనేది ఒక టోకెన్, ప్రాంప్ట్ అనేది ఇట్లా టోకెన్స్ లాగా తీసుకుంటుందనమాట టెక్స్ట్‌ని. అండర్‌స్టాండ్ ద కాంటెక్స్ట్. ఇది ఏ కాంటెక్స్ట్‌లో ఉంది అని అర్థం చేసుకుంటది. తర్వాత అది ప్రిడిక్ట్ చేస్తది నెక్స్ట్ వర్డ్ ఏంటి అనేది. జనరేట్ ద ఫైనల్ రెస్పాన్స్.
లైక్ ఎలా ఇస్తాము అంటే మనము రైట్ ఏ ఫేస్‌బుక్ పోస్ట్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని మనం ప్రాంప్ట్ ఇచ్చేసాం. కానీ ఏఐ అండర్‌స్టాండ్స్ ఆడియన్స్, ప్లాట్‌ఫార్మ్స్, టాపిక్, టోన్స్ అండ్ గోల్స్. అంటే ఏంటంటే ఆడియన్స్ ఏ ఆడియన్స్‌ని బేస్ చేసుకొని లైక్ అంటే డిజిటల్ మార్కెటింగ్ కోర్సెస్ అంటే లైక్ ఇందులో మనకి కేటగరీస్ ఉంటాయి కదా! హౌస్ వైఫ్సా, స్టూడెంట్సా, బిజినెస్ ఓనర్సా, ఫ్రీలాన్సర్సా ఇట్లా ఏ ఆడియన్స్‌ని టార్గెట్ చేయాలి. అలాగే ప్లాట్‌ఫార్మ్ సోషల్ మీడియాలో లైక్ ఫేస్‌బుక్కా, ఇన్‌స్టాగ్రామ్ అదే అలాగే టాపిక్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు, కన్నడ ఇట్లా ఏదో ఒక టాపిక్ అక్కడ మనం ఇవ్వాలి. టోన్ అంటే ప్రొఫెషనలా, పర్సనల్ లైక్ ఫన్నీనా ఆహ్, ఇట్లా మనకి 3, 4 టైప్స్ ఆఫ్ టోన్స్ ఉంటాయి. ఆ టోన్స్ గోల్ అంటే హై కన్వర్షన్సా, లీడ్ జనరేషనా ఇట్లా మనం ఈ ప్రాంప్ట్‌లో ఇవ్వాలనమాట. లైక్ ఇప్పుడు ఈ టోకెన్స్ ఎలా అర్థం చేసుకుంటది, మనకెలా వస్తదనేది ఒకసారి చూద్దాం చాట్‌జీపీటీ యూజ్ చేసి. ఇక్కడ మనకి ఇక్కడ ఉన్న ఎగ్జాంపులే తీసుకుందాము. ఇక్కడ రైట్ ఏ ఫేస్‌బుక్ పోస్ట్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని ఇచ్చాము. జస్ట్ ఇది ఇంతే. ఇట్లా ఇస్తే ఇదేంటంటే బేసిక్ ప్రాంప్ట్ ఇచ్చాం. ఈ బేసిక్ ప్రాంప్ట్ ఇచ్చినప్పుడు ఇవన్నీ కూడా సింగిల్ టోకెన్స్ లాగా తీసుకుంటది. ఫస్ట్ మనం ఇవ్వగానే రైట్ ఏ ఫేస్‌బుక్ పోస్ట్ అనేది ఈ టోకెన్స్ అన్ని తీసుకొని ఇప్పుడు మనకి ఇట్లా స్టెప్ బై స్టెప్ ఇట్లా వెళ్తుందనమాట రైటింగ్. జస్ట్ ఇదేంటంటే ఇ మనకు ఒకేసారి మొత్తం రాదు. వన్ బై వన్ లెటర్ వస్తుందనమాట. లైక్ ఇక్కడ కోర్స్ ఇన్ తెలుగు అనేసి తెలుగు అని ఇచ్చాను. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఎలా రాస్తుందో ఒకసారి చూడండి. ఇప్పుడు రాసేటప్పుడు క్లియర్‌గా ఇది చూడండి మళ్ళీ నెక్స్ట్ ఇట్లా వన్ బై వన్ వస్తుంది గానీ ఒకేసారి మొత్తం టెక్స్ట్ రావట్లేదు. ఇట్లా ఫాస్ట్‌గా ఆహ్, వర్డ్ బై వర్డ్ రాసుకుంటూ ఎళ్తుంది. లైక్ ఏంటంటే టోకెన్స్ అనేవి యాడ్ చేసుకుంటూ ఎళ్ళిపోతదనమాట. ఇట్లా స్టెప్ బై స్టెప్. లైక్ ఇదొచ్చేసి ఇక్కడ మనం ఏమి స్పెసిఫై చేయలేదనమాట. మీరు కెరియర్‌ని కొత్తగా చేయండి. మీరు స్టూడెంటా? జాబ్ సీకరా? లైక్ ఇట్లా మొత్తం ఇచ్చేసింది. అదే ఇచ్చేసింది. ఇదేంటంటే కాంటెక్స్ట్ దానికి అదే తీసేసుకుంది. దీని నెక్స్ట్ ఏంటి? ఎవరికీ మనం టార్గెట్ ఇవ్వలేదు. ఏమి ఇవ్వలేదు. ఏమి ఇవ్వలేదు కాబట్టి అన్నీ కలిపేసి నెక్స్ట్ ఏంటి అనేది ఆలోచించుకొని మనకు ఔట్‌పుట్ ఇచ్చేస్తుంది. మొత్తం అన్నీ ఒక్కసారి రాయకుండా ఒక్కొక్క వర్డ్, ఒక్కొక్క వర్డ్, ఒక్కొక్క వర్డ్ మనకి రాసుకుంటూ వెళ్తుంది. బట్ చాలా ఫాస్ట్‌గా ఉండటం వల్ల మనం దాన్నంతా నోటీస్ చేయలేకపోతున్నాం గానీ, బట్ ఏంటంటే వన్ బై వన్ వస్తుంది. మీరు మీ దగ్గర ఉన్న చాట్‌జీపీటీలో ఒక్కసారి ప్రాంప్ట్ ఇచ్చి చూసినప్పుడు అబ్జర్వ్ చేయండి. లైక్ ఇది ఇట్లా వచ్చేస్తదనమాట. వర్డ్ బై వర్డ్, వర్డ్ బై వర్డ్ వచ్చేస్తుంది. ఇట్లా మన కంటెక్స్ట్ అనేది నెక్స్ట్ ఏంటి అనేది అనాలిసిస్ చేసుకొని అప్పుడు ఇచ్చేస్తుంది. ఇది ఇంత ఫాస్ట్‌గా ఎందుకు ఇస్తుందంటే వన్ బై వన్ వర్డ్ బై వర్డ్ రావడం వల్ల ఇస్తుంది. బట్ మొత్తం గనుక ఒకేసారి రావాలంటే మళ్ళీ టైం తీసుకుంటుంది. ఇమ్మీడియేట్‌గా మనకివ్వదనమాట. కొంచెం టైం తీసుకొని 1 సెకండ్, 2 సెకండ్సా, 5 సెకండ్సా, 10 సెకండ్సా అది డిపెండ్స్ ఆన్ ఆ టూల్‌ని బట్టి టైం తీసుకొని ఒకేసారి మొత్తం అవుట్‌పుట్ ఇచ్చేస్తుంది. అప్పటిదాకా ఏం చేస్తుందంటే బ్యాక్ ఎండ్‌లో అది అంతా అనాలిసిస్ చేసుకుంటది. అది ఇవ్వాలి, ఏది ఎగ్జాక్ట్‌గా యూజ్ అవుతది, ఎలాంటిది ఇస్తే ప్రాపర్‌గా ఉంటుంది, వీళ్ళు అడిగిన క్వెషన్‌కి ఆ కాంటెక్స్ట్ ఏంటి అని. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇవన్నీ ఇదే అండర్‌స్టాండ్ చేసుకొని మనకిచ్చేసింది. కానీ ఇప్పుడు మనకి రిక్వైర్మెంట్ లేదు. మనం ఏంటంటే జస్ట్ ఓన్లీ జాబ్ సీకర్స్‌ని మాత్రమే టార్గెట్ చేస్తున్నాం అనుకోండి. అప్పుడు కోడింగ్ ఎలా ఇస్తాం? రైట్ ఇది ఇచ్చాం కదా! దీని కింద మళ్ళీ ఇది మనం ఇచ్చేస్తాం. ఆడియన్స్ అని చెప్పి ఆహ్, ఆడియన్స్, జాబ్ సీకర్స్, ప్లాట్‌ఫార్మ్, లైక్ ఇన్‌స్టాగ్రామ్, టాపిక్, టాపిక్ వచ్చేసి ఇదే ఇద్దాం. ఫ్రెండ్లీ టోన్ ఇద్దాం. గోల్ వచ్చేసి ఎంగేజ్‌మెంట్ గాని, కన్వర్షన్స్ గాని. ఇప్పుడు ఇవన్నీ ఇచ్చాం గదా! జస్ట్ ఇప్పుడు మనకు దీనికి తగ్గట్టుగా ఇస్తదనమాట. ఇప్పుడు మళ్ళీ ఇట్లనే వర్డ్ బై వర్డ్ రాస్తుంది. ఇట్లా రాసి కంప్లీట్‌గా జాబ్ సీకర్స్‌కి సంబంధించిన
దాన్ని హైలైట్ చేస్తూ డిగ్రీ ఉంది కానీ ఆహ్, లైక్ స్కిల్స్ లేవు అని ఫీల్ అవుతున్నారా? లైక్ మొత్తము అంటే ఇది తెలుగులో రాసేసింది. లైక్ టెక్స్ట్ షుడ్ బి ఇన్ అది ఎలా అర్థం చేసుకుందంటే ఇంగ్లీష్‌లోనే తెలుగుని ఇంగ్లీష్‌లో రాసింది. షుడ్ బి ఇన్ తెలుగు కావాలంటే తెలుగు, ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్. ఇప్పుడు ఇంగ్లీష్ ఇచ్చామనుకోండి, మనకి మొత్తం ఇంగ్లీష్‌లో రాసేస్తది. లైక్ ఇప్పుడు ఇది అర్థం చేసుకొని నెక్స్ట్ మనం ఇక్కడ ఏమని ఇచ్చామంటే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు అన్నప్పుడు అదేం కాంటెక్స్ట్‌లో అర్థం చేసుకుందంటే ఇంగ్లీష్‌లోనే అంటే లైక్ మనం తెలుగుని ఇంగ్లీష్‌లో రాస్తాం కదా! అలా రాసి ఇచ్చేసిందనమాట. మనకి అట్లా రాసి ప్రమోట్ చేయలేం కాబట్టి రాస్తే కంప్లీట్‌గా తెలుగులో రాయాలి లేదా ఇంగ్లీష్‌లో రాయాలి. తెలుగుని ఇంగ్లీష్‌లో రాయడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మళ్ళీ టెక్స్ట్‌ని ఇంగ్లీష్‌లో ఇవ్వు అని చెప్పిస్తే ఈ కాంటెక్స్ట్ అర్థం చేసుకొని ఇలా రాస్తది. అందుకనే మనం ఎల్ఎల్ఎమ్స్‌కి ఇచ్చే కంటెంట్ ప్రాంప్ట్ అనేది చాలా క్లియర్‌గా ఉండాలి. అది మనం ఎంత క్లియర్‌గా ఇస్తే అంత క్లియర్ అవుట్‌పుట్ అయితే వస్తది. లైక్ ఇక్కడ టోకెన్స్ ఉన్నాయి. లైక్ ఒక ఏ వర్డ్, పార్ట్ ఆఫ్ ఎ వర్డ్ అండ్ పంక్చుయేషన్ మార్క్స్ అండ్ నంబర్స్ ఇవన్నీ గూడా మనకి టోకెన్స్ లాగా తీసుకుంటుంది. లైక్ ఇక్కడ ఒక సెంటెన్స్ ఉంది గదా! లైక్ ఇదొచ్చేసి ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ ఇట్స్ ఒక టోకెన్ లాగా తీసుకుంటుందనమాట. లైక్ మనకి ఇక్కడ చార్జ్ ఎలా చేస్తదంటే మామూలుగా ఏదన్నా ఒక టూల్ మనం యూజ్ చేసుకోవాలంటే క్రెడిట్స్ ఏవో ఇస్తూ ఉంటారు గదా! క్రెడిట్స్ లాగా లేకపోతే ఇన్ని చేస్తే ఇంత లిమిట్ అని ఉంటుంది. ఇంత పే చేస్తే ఇన్ని లిమిట్స్ అని. ఇక్కడికొచ్చేసరికి మనకేంటంటే టోకెన్ ఫార్మాట్‌లోనే ఉంటుందన్నమాట కాస్ట్ కూడా. అలాగే మనకి కాస్ట్ ఇక్కడ ఏపీఐస్ ఎందుకు యూజ్ చేస్తాం ఎక్కువ ఈ ఎల్ఎల్ఎమ్స్ యూజ్ చేసేటప్పుడు అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అనే ఒక టోకెన్‌ని ఎందుకు యూజ్ చేస్తామంటే ఈజీగా ఒక టూల్ నుంచి ఇంకొక టూల్‌కి ఇంటరాక్ట్ అవ్వడానికి ఈజీ వే అనేది ఏపీఐ అన్నమాట. కాంటెక్స్ట్ ఏంటంటే విండోస్ లైక్ ఇట్లా ఏంటంటే మనకి ఒక దాని తర్వాత మనం ఒకటి లైక్ ఇక్కడ మనం ఇచ్చేసామనుకోండి. మనం దీని కింద నెక్స్ట్ ఇంకా వేరేదేదైనా టాపిక్ ఇచ్చామనుకోండి, మళ్ళీ దీన్ని ఇంక్లూడ్ చేసి మళ్ళీ నెక్స్ట్ రాస్తుందనమాట. మనకి వేరే కొత్త కంటెంట్ రావాలంటే మళ్ళీ న్యూ చాట్‌కెళ్ళాలి. దీని ఎక్స్‌టెన్షన్ అనుకోండి, దీని కిందకెళ్తే మళ్ళీ ముందు ఇచ్చిన డీటెయిల్స్ అవసరం లేదు. లైక్ మనం ఇంకొకటి టాపిక్ ఏదైనా ఇచ్చేసామంటే ఫర్ ఫేస్‌బుక్ అని ఇచ్చామనుకోండి, ఇంకేమి ఇవ్వకుండా లేకపోతే జస్ట్ ఫేస్‌బుక్ అనైనా ఇక్కడ జస్ట్ ఫేస్‌బుక్ పోస్ట్ అని ఈ కాంటెక్స్ట్‌ని అర్థం చేసుకొని నెక్స్ట్ ఎళ్ళిపోతది. ఎందుకంటే ఇది సేవ్ చేసుకుంటది మెమరీలో మనం ఇక్కడ ఏం వర్క్ చేసిందనేది. ఇక్కడ ఫేస్‌బుక్ పోస్ట్ అనేస్తే మళ్ళీ ఇక్కడ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ఇచ్చాం కదా! ఇన్‌స్టాగ్రామ్‌కి ఇది ఇప్పుడు ఫేస్‌బుక్‌కి కన్వర్ట్ చేస్తది. మనం ఇంకేమి ఇవ్వలేదు దానికి ప్రాంప్ట్. మళ్ళీ కన్వర్ట్ చేస్తుందన్నమాట. లైక్ ఇట్లా మనకేంటంటే టైం కూడా సేవ్ అవుతది. మనకి ఇప్పుడు నెక్స్ట్ ట్విట్టర్‌కి కావాలి, లింక్డ్ఇన్‌కి కావాలనుకుంటే దాన్ని మార్చేసుకోవచ్చు. ట్విట్టర్ అని ఇస్తే ట్విట్టర్‌కి ఇచ్చేస్తది. ఇట్లా ఆ కాంటెస్ట్‌ని బేస్ చేసుకొని నెక్స్ట్ మనకి జనరేట్ అవుతా ఉంటది. ఇన్ కేస్ మనకి ఇలా ఈ చైన్ ఆహ్, తెగాలి అంటే లైక్ ఇట్లా కంటిన్యూయస్‌గా చైన్ కాకుండా వేరే కాన్సెప్ట్ కూడా తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేసామనుకోండి. పై దాంట్లోది కూడా తీసుకొని యాడ్ చేస్తది. కాబట్టి న్యూ చార్ట్ తీసుకొని మనం మళ్ళీ కొత్త ప్రాంప్ట్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. అంటే వేరే టాపిక్స్. అప్పుడు మిక్సప్ అవ్వకుండా ఉంటాయి. కొన్నిసార్లు బై మిస్టేక్ ఈ పైగా దాంట్లో ఉన్న కాంటెక్స్ట్ వచ్చి కింద దాంట్లో యాడ్ అయిపోయిందనుకోండి, మనకి ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. దీనికి ఇంకా మనకేదన్నా కాంటెక్స్ట్‌లో యూజ్ చేయాలంటే లైక్ మనం ఫైల్స్ అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఫోటోస్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనం ఆ ఫైల్స్‌లో నుంచి ఫోటోస్ నుంచి ఆ డేటా కూడా అనాలిసిస్ చేసుకోవచ్చనమాట. అక్కడ మనకి చాలా ఆప్షన్స్ ఇచ్చారు. ఇంతకుముందు మనకిన్ని ఆప్షన్స్ లేవు. ఇక్కడ లైక్ ఇక్కడికొచ్చేసి క్యాన్వా అంటే క్యాన్వాతో లాగిన్ ఇక్కడి నుంచి క్యాన్వాకెళ్ళిపోవచ్చు. గిట్‌హబ్ యూజ్ చేసుకోవచ్చు. ఇట్లా చాలా టూల్స్ అయితే మనకు అవైలబుల్‌గా ఇచ్చారు. మోస్ట్‌లీ ఇక్కడ ఉండేవన్నీ కూడా ఎక్కువ పెయిడ్ వర్షనే ఉంటాయి. చాలా తక్కువ ఫ్రీ వర్షన్ ఉండేవి.
ఇక్కడ మనకేంటంటే ఇక్కడ కొన్ని టెంపరేచర్స్ అని ఇచ్చారు. ఇది ఏఐ అనేది మిషన్ అనేది మనకి. ఎట్లా అంటే మనకి 0 టెంపరేచర్ అని ఇచ్చామనుకోండి. వెరీ ఆహ్, ఫ్రా ఫ్యాక్చువల్ అండ్ కన్సిస్టెన్సీ‌గా ఇస్తూ ఉంటుంది. లైక్ మనం ఇక్కడ మనం కంటెంట్ రాసేటప్పుడు యాక్చువల్‌గా ఇక్కడ మనకి 0నే ఉంటుంది. ఇంకా ఇవేమన్నా మార్చుకుంటూ ఎళ్ళామంటే దీని ప్రకారం మనకి లో క్రియేటివిటీ, బ్యాలెన్స్‌డ్ అండ్ క్రియేటివ్, హై క్రియేటివిటీ ఇట్లా మనము ఈ టెంపరేచర్స్ గనక ఇట్లా మనం ఇచ్చామంటే ప్రాంప్ట్‌లో దానికి తగ్గట్టుగా మన కంటెంట్ గూడా చేంజ్ అయిపోతుందంట. రైట్? ప్రొడక్ట్ డిస్క్రిప్షన్ టెంపరేచర్ ఇస్ 0 అని జెప్పేసి ఫార్మల్ అండ్ ఫంక్షనల్‌గా రాస్తుందనమాట. టెంపరేచర్ 1 అంటే మోర్ ఎంగేజింగ్ అండ్ క్రియేటివ్‌గా రాస్తుంది. ఇట్లా ఈ టెంపరేచర్స్ అనేవి దీనికి మనము ఇవ్వొచ్చనమాట. టెంపరేచర్ 1, టెంపరేచర్ ఇట్లా. ఇక్కడ జస్ట్ దీనికి ఎలా ఇస్తే ఒక్కసారి చూస్తే మనకి అర్థమవుతుంది ఎలా ఇస్తుందనేసి. లైక్ ఇక్కడ ఉంది కదా ప్రాంప్ట్ దీనికిద్దాము. టెంపరేచర్ 1 అని ఇచ్చేసి ఇక్కడొచ్చేసి కంటెక్స్ట్ అనేది మార్చేసిందనమాట. లైక్ కొంచెం హై కన్వర్షన్ లాగా. ఇప్పుడు దీనికి ముందు దానికి డిఫరెన్స్ చూద్దాం. లైక్ ఎట్లా ఇస్తుంది అనేసి. ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ రాసే కంటెంట్ చూడండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇచ్చే కంటెంట్ చూడండి. లైక్ ఇట్లా కంటెంట్ అనేది కొంచెం హైలీ ఆహ్, క్రియేటివ్‌గా ప్రొజెక్ట్ అవుతుందనమాట. మనం ఇట్లా టెంపరేచర్స్ ఇవి ఇవ్వొచ్చనమాట. లైక్ ఇట్లా మన ఈ ప్రాంప్ట్‌లో ఇవి ఇవ్వడం వల్ల మనకి కావాల్సినట్టు అవుట్‌పుట్ జనరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇక్కడొచ్చేసి టాప్ పి అని గాని ఇట్లా ఇస్తే ఏంటంటే లోవర్ అనమాట. మోర్ ఫోకస్డ్, మోర్ ప్రెడిక్టబుల్‌గా ఇస్తది. హైయర్ టాప్ పి అని ఇస్తే మోర్ డిజర్వ్ అండ్ మోర్ క్రియేటివ్ కంటెంట్ అనేది మనకిస్తుందనమాట. ఇవి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే మనకి ఎక్కడ మనకు అవసరమైతే అక్కడ ఇలాంటి వర్డ్స్‌ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం దీన్ని యాడ్ చేసి మనం ఒకసారి టెస్ట్ చేసుకుంటే తెలుస్తది. ఇట్లా మనకి కంటెంట్ అనేది మార్చేస్తుందనమాట. లైక్ లోవర్ అట్లా మనకు క్రియేటివ్‌గా కావాలంటే ఇట్లా. బట్ ఇదేంటంటే మన సింపుల్ టెక్స్ట్ కాదు టెక్స్ట్ కాబట్టి మనకిలా కనిపిస్తుంది. బట్ మనం ఆర్టికల్స్ రాసేటప్పుడు ఇట్లాంటప్పుడు మనకి చాలా యూజ్‌ఫుల్ ఉంటాయి ఇవి. ఇప్పుడు మనకి ఇదొచ్చేసి మనకి ఒక షార్ట్ ఆన్సర్‌కొచ్చేసి మాక్సిమం 50 టోకెన్స్ అట్లా అవసరమవుతాయి. అలాగే లాంగ్ ఆన్సర్స్‌కొచ్చేసి మాక్సిమం 500 టోకెన్స్ లాగా మనము ఇవ్వచ్చనమాట. ఇంతకుముందు మనకిక్కడ లిమిట్ ఉండేది. మనకి వచ్చేది కాదనమాట. లైక్ మన మెమరీ ఎంతుంటదో అంతవరకే. ఒక ఆఫ్టర్ లిమిట్ క్లోజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ జనరేట్ చేసుకోవాలి తప్ప మనకి కంటిన్యూ‌గా రాదనమాట. స్టాప్ అయిపోతుంది. లిమిట్ ఈస్ ఎక్సీడెడ్ అనేసి వస్తుంది. బట్ ఇంతకుముందు చాలా తక్కువ వచ్చేది. ఇప్పుడు మనకి చాలా ఇంప్రూవ్ చేశారనమాట. ఎక్కువ కంటెంట్ అనేది జనరేట్ చేసుకోవడానికి వస్తుంది. ఇప్పుడు ఇది గనక ఇక్కడ స్టాప్ అయిపోయిందంటే మళ్ళీ న్యూ చాట్ ఓపెన్ చేసుకొని మళ్ళీ చేసుకుంటూ రావాలి. అట్లా మనకి ఈ క్రెడిట్స్ అనేవి లైక్ టోకెన్స్ అనేవి మార్చుతా ఉంటారు. అంటే ఎవ్రీ టైమ్ అలానే ఉండవు. కొన్నిసార్లు ఇట్లా మారిపోతూ ఉంటాయి. లైక్ ఇక్కడొచ్చేసి ఏంటంటే మనకి ఏఐ నుంచి ఒకటి మనకి నార్మల్‌గా ఏఐ అయితే ప్రెజెంట్ ఉన్న డేటానైతే ప్రొవైడ్ చేయలేదు. ఇంతకుముందు ఈ
చాట్‌జీపీటీ లాంచ్ చేసినప్పుడు వాళ్ళ కట్ ఆఫ్ ఇయర్ వచ్చేసి వాళ్ళు రిలీజ్ చేసిన ఇయర్ కన్నా ముందు ఒక 1 ఇయర్ వరకు ముందు ఉన్న డేటా వరకే అవైలబుల్ ఉంటది. ఆఫ్టర్ డేటా అవైలబుల్ లేదు అన్నారు. తర్వాత ఆఫ్టర్ డేటా కూడా వచ్చేసింది. కానీ లైవ్ డేటా అనేది రావట్లేదు. కానీ ఇప్పుడు లైవ్ డేటా కూడా వస్తుంది. కానీ ఏఐలో రాదనమాట. ఏఐకి మళ్ళీ ఇంకొక ఏజెంట్ ఉంటుంది. లైక్ ఆ ఏజెంట్స్ ఎళ్లి ఏం చేస్తాయంటే లైవ్ డేటా ఏదైతే ఉందో ఆ డేటాని తీసుకొచ్చి మనకిక్కడ చూపిస్తాయి. అట్లా మనం లైవ్ డేటాను కూడా చూడొచ్చనమాట. ఇప్పుడు ఇక్కడొచ్చేసి ఇట్లా లైవ్ డేటా రావాలి అంటే జస్ట్ టైమ్ నౌ కొట్టామనుకోండి. ఇప్పుడు లైవ్ డేటా మనకొచ్చేసిందనమాట. మనకిది రావాలంటే ఇదొక ఏజెంటిక్. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి లైక్ షెడ్యూల్ లైక్ టైమ్ నోడ్ అనేది ఇక్కడ యాడ్ చేస్తారు. దానివల్ల మనకిలా వచ్చేస్తుందనమాట. టైము ప్లస్ మనకి క్లాక్‌తో సహా అన్నీ వస్తున్నాయి. మన ఇండియన్ టైమ్ జోన్ వచ్చింది లొకేషన్. ఇప్పుడు లైవ్ డేటా అనేది ఇలా మనకొస్తుంది. లైక్ ఏదైనా కూడా వచ్చేస్తది. ఇక్కడైతే ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం నాలెడ్జ్ కట్ ఆఫ్ అని. బట్ ఇప్పుడైతే మనకి నాలెడ్జ్ కట్ ఆఫ్ ఉన్నా గానీ మనకి లైవ్ డేటా రావడానికి వాళ్ళు మళ్ళీ సమ్ అదర్ ఆహ్, ఏజెంట్స్ యాడ్ చేసేసుకొని, ఆ ఏజెంట్స్ త్రూ లైవ్ డేటా అనేది తీసుకొస్తా ఉన్నారనమాట. ఇక్కడ ఫైన్ ట్యూనింగ్ అండ్ ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అంటే జస్ట్ ప్రాంప్ట్ ఇంజినీరింగ్ నో మోడల్ రిటైనింగ్ అండ్ రిటైన్స్ ఆర్ అడాప్ట్ ద మోడల్స్. ఇక్కడ ఈ ప్రాంప్ట్ ఇంజినీరింగ్‌లో మోడల్స్ ఏమి అంటే ఎక్కువ కొత్త మోడల్స్ రావు. డైరెక్ట్ ఫైన్ ట్యూనింగ్ అంటే వేరే మోడల్స్‌ని మనం ఇక్కడ అడాప్ట్ చేసుకోవచ్చనమాట. ఫస్ట్ టు ఇంప్లిమెంట్ రిక్వైర్డ్ అడిషనల్ డేటా అండ్ రిసోర్సెస్. ఏంటంటే కొత్త డేటాని, కొత్త ఇన్ఫర్మేషన్‌ని తీసుకోవడానికి ఈ ఫైన్ ట్యూనింగ్ అనేది మనకి హెల్ప్ చేస్తది. లైక్ లో కాస్ట్ అండ్ హైయర్ కాస్ట్, ఈజీ టు మోడిఫై, లాంగ్ స్టెప్స్ లాంగ్ టైమ్ ఈస్ రిక్వైర్డ్ దీనికి. బెస్ట్ ఫర్ ద ఎవ్రీడే టాస్క్, ఫర్ స్పెషలైజేషన్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ దిస్ యూజ్ కేస్. లైక్ ఇట్లా మనకి ఇవి 2 రకాలు. ఇప్పుడు ప్రాంప్ట్ ఇంజినీరింగ్ మనం చేస్తున్నాము. ఇది ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట ఇది. తర్వాత ఫైన్ ట్యూనింగ్‌కి కావాలంటే ఇదేంటంటే నెక్స్ట్ లెవెల్ ఈ ర్యాగ్ ఏజెంట్ అనమాట. ఈ ర్యాగ్స్ అంటే లైక్ ఇది లైక్ రిట్రైవల్ ఆర్గ్యుమెంటెడ్ జనరేషన్. ఇదొచ్చేసి మనకి ఏజెంట్స్ క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తది. ఈ ఏజెంట్స్ వచ్చేసి మనకి లైక్ ఏఐ ప్లస్ మెమరీ ఇట్లా అన్నీ మొత్తం మిక్స్ అయ్యి ఉంటుందనమాట. ఇటంటే ఇన్ఫర్మేటివ్ ఎక్సలెంట్ నాలెడ్జ్ సోర్స్. ఈ ర్యాగ్ ఏజెంట్స్ మనకి ఎక్కువగా లైక్ ఏఐ మోడల్స్‌ని జనరేట్ చేయడానికి లైక్ ఏజెంట్స్‌ని జనరేట్ చేయడానికి యూజ్ చేస్తాం. బట్ నార్మల్‌గా ఏఐ ఏజెంట్స్ అంటే నార్మల్‌గా యూజ్ అవుతాయి. బట్ ఎప్పుడైతే మనం డేటాబేస్ అది యాడ్ చేస్తామో దాన్ని ర్యాగ్ ఏజెంట్ కింద మనం కన్వర్ట్ చేసుకుంటాం అనమాట దాన్ని. ఇక్కడొచ్చేసి ర్యాగ్ ఏంటంటే మనం ఎక్స్‌టర్నల్ నాలెడ్జ్ కూడా తెలుసుకోవచ్చు. ఈ ఫైన్ ట్యూనింగ్ అనేది మనకి ట్రైనింగ్ ఇచ్చిన వరకు మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంటే ఈ ఫైన్ ట్యూనింగ్ కన్నా ఇంకా నెక్స్ట్ లెవెల్ ఈ ర్యాగ్ ఉంటుంది. లైక్ ఈ ర్యాగ్ ఏజెంట్ ఇదంతా చేయాలంటే దీనికి మళ్ళీ సెపరేట్ టూల్స్ ఉంటాయి. దానికి మళ్ళీ సెపరేట్ లైక్ మనకి ఎలా చేయాలి అనేది కొంచెం పైథాన్ కోడింగ్ ఇట్లా ఈ కోడింగ్ మీద కూడా కొంచెం గ్రిప్ ఉంటే గాని మనం ఇవి చేయలేము. లైక్ వీటికి సెపరేట్‌గా మళ్ళీ జాబ్స్ ఉంటాయి లోపల. జస్ట్ ఈ ర్యాగ్ ఏజెంట్స్ డిజైన్ చేయడము, వాటిని డిప్లాయ్ చేయడం అవంతా గూడా. ఈ ర్యాగ్ ఏజెంట్‌లో ఇన్ఫర్మేషన్ అప్‌డేట్ చేయడం ఈజీ. బట్ దీంట్లో వచ్చేసి అప్‌డేటింగ్ క్వెరీస్ అండ్ అడిషనల్ ట్రైనింగ్ కావాలి దీనికి. అండ్ ఐడియల్ ఫర్ ద కంపెనీ డాక్యుమెంట్స్ ఎఫ్ఏక్యూస్, ఐడియల్ ఫర్ ద అడాప్టింగ్ ద మోడల్ బిహేవియర్ అండ్ స్టైల్స్. ఇది మనం ఈచ్ అండ్ ఎవ్రీ కంపెనీ ఎవరికి వాళ్ళు ఈ ఏజెంట్స్‌ని డిజైన్ చేసుకోవచ్చు. కంపెనీస్ వైస్‌గా లైక్ ఎఫ్ఏక్యూస్ కానీ ఇట్లా దేనికి కావాలంటే దానికి. బట్ ఈ ఫైన్ ట్యూనింగ్ అనేది మనకి జస్ట్ బిహేవియర్ స్టైల్స్ లైక్ అడాప్షన్ మోడల్స్‌ని అడాప్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతదనమాట. ఈ ర్యాగ్ ఏజెంట్‌ని మెయింటెనెన్స్ కాస్ట్ అనేది కొంచెం తక్కువ అవుతుంది కంపేర్డ్ టు దిస్ ఆహ్, ఆహ్, లైక్ ఫైన్ ట్యూనింగ్ దానికన్నా. ఇక్కడొచ్చేసి కొంచెం ఎగ్జాంపుల్స్ అయితే ఉన్నాయి. ఒకసారి మీరు చూడండి. ఇది రెండిటికి ఏంటి డిఫరెన్స్ అనేది.
ఇక్కడ కొన్ని ప్రాంప్ట్స్ అయితే ఇచ్చున్నాయి. ప్రాక్టికల్ ఎక్సర్‌సైజెస్ ఇవి మీరు చేయండి. ఇది అయిపోయిన తర్వాత. ఈ చాట్ బాట్స్ అనేవి మనము సెర్చ్ చేసినప్పుడు మన కంపెనీ డీటెయిల్స్ అంటే ఏ కంపెనీకి ఆ కంపెనీ సెపరేట్ చాట్ బాట్స్ ఉంటాయి. ఆ కంపెనీ ఇన్ఫర్మేషన్ మాత్రమే ప్రొవైడ్ చేస్తాయి. దానికి మనం ఈ ర్యాగ్ ఏజెంట్‌ని అటాచ్ చేసుకుంటే ఇంకా యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తది. విత్ డేటాబేస్ నుంచి డేటా అంతా తీసుకొచ్చి కస్టమర్స్‌కి ఆన్సర్ ఇవ్వడానికి. ఫైన్ ట్యూనింగ్ మోడల్ ఏదంటే ట్రైన్డ్ ఆల్వేస్ రెస్పాండ్ టు యువర్ కంపెనీ ప్రిఫర్డ్ టోన్ అండ్ స్టైల్. మనం ఈ ఫైన్ ట్యూనింగ్ అనేది మనం ఆల్రెడీ ట్యూన్ చేసి పెడితే అదే మోడల్‌లో అదే డేటా ఇస్తది. బట్ ఈ ర్యాగ్ ఏజెంట్ అనేది ఏ క్వెషన్ ఎలా అడిగితే ఆ క్వెషన్‌కి అలాంటి ఆన్సర్‌ని వెతుక్కొచ్చి మన డేటా నుంచి ప్రొవైడ్ చేస్తామట. ఈ రెండిటికి అది డిఫరెన్స్. ఇవి 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి గదా! ఒకసారి ఎక్సర్‌సైజెస్ ఇది కంప్లీట్ అయిపోయినాక చూడండి. ఇప్పుడు ప్రాంప్ట్ ఎలా రాయాలో చూద్దాం. బిగినర్ నుంచి అడ్వాన్స్‌డ్ లెవెల్‌గా ఆహ్, మనం ప్రాంప్ట్ అనేది ఎలా రాసుకుందాము, ఎలా రాయాలి బేసిక్ నుంచి అనేది ఇక్కడ చూద్దాం. లైక్ వాట్ ఈస్ ప్రాంప్ట్ అంటే లైక్ ప్రాంప్ట్ ఈస్ ఇన్‌స్ట్రక్షన్స్ ఆర్ క్వెషన్స్ టు గి you give to an AI model to generate the response. అంటే బెటర్ మనం డైరెక్షన్ ఇస్తే బెటర్ రిజల్ట్ అని ఇస్తది. మనం ఆ చిన్న ప్రాంప్ట్ ఇస్తే మనకి ఎలాంటి రిజల్ట్ ఇస్తది. లైక్ ఏఐకి ఎలాంటి కావాలని మనం ఫస్ట్ చూసాం గదా! ఇట్లా ఈ పూర్ ప్రాంప్ట్ అనేది చిన్నది ఇవ్వకుండా లైక్ ఇట్లా మనం కొంచెం గుడ్ ప్రాంప్ట్ కొంచెం ఎలాబరేట్‌గా, నీట్‌గా ఆ ప్రాంప్ట్ అనేది ఇస్తాం. లైక్ ఎక్స్‌ప్లెయిన్ ది ఎస్‌సిఓ ఎగ్జాంపుల్స్ ఇన్ ఇంగ్లీష్ విత్ 300 వర్డ్స్ మనకి ఎన్ని వర్డ్స్ కావాలి, ఎలా కావాలి, అలాగే టైటిల్‌లో ఏం రావాలి, డిస్క్రిప్షన్‌లో ఏం రావాలి, సైడ్ హెడ్డింగ్స్‌లో ఏం రావాలి, మనం ఎస్‌సిఓకి ఆర్టికల్స్‌కి ఎలా ఇచ్చామో సేమ్ అంతే అన్నమాట. బట్ ఇక్కడ కొన్ని వర్డ్స్ మాత్రం గుర్తుపెట్టుకుంటే సరిపోతది. ఇక్కడొచ్చేసి గుడ్ ప్రాంప్ట్ రాయడానికి మనకి 6 ఇంపార్టెంట్ పార్ట్స్ ఉన్నాయి. ప్రాంప్ట్ ఎలా రాయాలంటే ఫస్ట్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వాలి. తర్వాత ఏ కాంటెక్స్ట్‌లోనో ఇవ్వాలి. ఇన్‌పుట్ ఏమి ఇవ్వాలి. అదైతే ఆహ్, కన్‌స్ట్రెయింట్స్ అక్కడ మనకి ఇవ్వాల్సిన రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి? అండ్ అవుట్‌పుట్ ఫార్మాట్ ఎలా రావాలి? టార్గెట్ ఆడియన్స్ ఎవరు? అంటే లైక్ అదిచ్చిన అవుట్‌పుట్ మనం తీసుకోకుండా మనకెలాంటి అవుట్‌పుట్ కావాలో గూడా దాన్ని అడగొచ్చనమాట. ఇక్కడ 3 స్టెప్స్ ఉన్నాయి. లైక్ ఎట్లా అంటే ఊరికే జస్ట్ ఇది సింపుల్ వర్డ్స్ ఎస్‌సిఓ అని కూడా కరెక్ట్ అవుట్‌పుట్ రాదు. లైక్ ఎక్స్‌ప్లెయిన్ ఎస్‌సిఓ అనేది కొంచెం బెటర్. అండ్ ఎక్స్‌ప్లెయిన్ ఎస్‌సిఓ ఇన్ సింపుల్ ఇంగ్లీష్ అనేది ఇంకా బెటర్ అన్నమాట. ఇట్లా మనం ప్రాంప్ట్‌ని ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇందులో మనకి ఉండాల్సినవేంటంటే ఇవన్నమాట. లైక్ మనం ఫస్ట్ ఎలాంటి కంటెంట్ కావాలో ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వాలి. తర్వాత మనం ఏ కాంటెక్స్ట్‌లో రాస్తున్నాము, ఇన్‌పుట్స్ ఏమిస్తున్నాము, ఎట్లా అవుట్‌పుట్ ఎలా కావాలి, మన ఆడియన్స్ ఎవరు, టార్గెట్ ఆడియన్స్ ఎవరు, ఇవన్నీ ఇస్తే మనకి ప్రాపర్ అవుట్‌పుట్ అనేసి వస్తుంది. మీరిక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కాబట్టి ఇవి ఒకసారి ప్రాక్టీస్ చేయండి. లైక్ ఎక్స్‌ప్లెయిన్ ఈ ప్రాంప్ట్ గురించి కూడా మనము చాట్‌జీపీటీని అడగొచ్చు. బట్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రాంప్ట్స్ ఇస్తది. మన ఆర్టికల్ ప్రాంప్ట్స్ ఇవ్వమంటే. బట్ అందులో గూడా మనకది ఎంతవరకు కరెక్టో కాదా అనేది మనం ఎడిట్ చేసుకోవాలి ఫస్ట్. అప్పుడే మనకి మంచి కంటెంట్ అనేది వస్తది. ఇక అదిచ్చిన యాజ్ ఇట్ ఈజ్ మనం యూజ్ చేస్తే మాత్రం కరెక్ట్ అవుట్‌పుట్ అయితే రాదు. ఈ కాంటెక్స్ట్ అనేది మనకి ఎట్లా అంటే ఇన్ఫర్మేషన్ ఏ కాంటెక్స్ట్‌లో ఇట్లా ఇక్కడ ఒక కాంటెక్స్ట్ అనేది రైట్ అయిన ఈమెయిల్ అని ఇచ్చామనుకోండి. లైక్ రైట్ అయిన సోషల్ మీడియా పోస్ట్ అని, రైట్ అయిన ఆర్టికల్ అని ఇట్లా ఏదన్నా ఇచ్చినా అది దేనికి?
ఎందుకు? దాని ఫార్ములాస్ దానికి కంటెంట్ ఫ్రెండ్లీ కంటెంటా? లేక ప్రొఫెషనల్ కంటెంట్ ఇవన్నీ కూడా మనకి ఏఐకి తెలీదనమాట. కంప్లీట్‌గా మనమే ఇవ్వాలి. లైక్ ఎలా రాయాలి? వాట్ కంటెంట్ అనేది ఇక్కడ మనకి ఇక్కడుంది గదా! దీని ప్రకారం మనం ఈ ఎగ్జాంపుల్స్ చూసుకొని మనం కంటెంట్ రాసుకోవాలనమాట. ఇక్కడ ఒక 2, 3 ఎగ్జాంపుల్స్ గనక ట్రై చేస్తే మీకు ఇంక ఈజీగా అర్థమైపోతది. దీనికి పెద్ద ఎఫర్ట్స్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు. ఇంకా మనకి ఇంకా ఇన్‌పుట్ ఏమివ్వచ్చంటే లైక్ పారాగ్రాఫ్స్ ఎలా ఉండాలి? ఏ వెబ్‌సైట్‌కి ఉండాలి? మన వెబ్‌సైట్ ఇస్తే మన వెబ్‌సైట్‌ని అనాలిసిస్ చేసి దానికి తగ్గట్టుగా కంటెంట్ రాస్తది. అలాగే ప్రొడక్ట్ డీటెయిల్స్, రెజ్యూమ్స్, ఇమేజెస్, పీడీఎఫ్స్ ఇట్లా మొత్తం ఏదైనా కూడా మనం ఇన్‌పుట్‌గా ఎగ్జాంపుల్స్‌గా ఇవ్వొచ్చనమాట. దాన్ని బేస్ చేసుకొనే మనకి రావాల్సిన కంటెంట్ అనేది రాస్తది. లైక్ ఇక్కడొచ్చేసి ఇదేంటంటే మనకి కామర్స్‌కి రిలేటెడ్‌గా ఇక్కడ ప్రాంప్ట్ లైక్ ప్రొడక్ట్ నేము, ఇక్కడ వచ్చేసి ప్రైజు, ఫీచర్స్ ఎలా ఇవ్వాలి అనేది ఇక్కడ ఈ ప్రాంప్ట్ ఇచ్చారు. ఒకసారి మీరు నార్మల్‌గా ఇచ్చి ప్రాంప్ట్ ఇచ్చి చూస్తే మీకు కంటెంట్ అనేది ఎలా వస్తుందనేది అర్థమవుతదనమాట. ఇక్కడ కన్‌స్ట్రెయిన్స్ అంటే ఏముండాలి? ఈ కన్‌స్ట్రెయిన్స్ అంటే లైక్ యూ ఏం చేయాలి? ఏం చేయకూడదు? వీటన్నిటిలో ఏం చేయాలి? ఏం చేయకూడదు? మాక్సిమం 200 వర్డ్స్ అంటే దానికంటే ఇక పైకెళ్ళదనమాట. అండ్ యూజ్ ఎ సింపుల్ లాంగ్వేజ్. డోంట్ యూజ్ ఎ టెక్నికల్ వర్డ్స్. అంటే ఈ కన్‌స్ట్రెయింట్స్ మనకేం చేయాలి? యాడ్ హ్యాష్ ట్యాగ్స్, నో ప్లగరిజం, ఎస్‌ఈఓ ఆప్టిమైజ్డ్, ఫ్రెండ్లీ టోన్. ఇట్లా మనం లిమిటేషన్స్ ఇవ్వచ్చు. లైక్ కన్‌స్ట్రెయింట్స్ ప్రాంప్ట్‌కి ఏమేమి కావాలి అనేసి. లైక్ ఒక బ్లాగ్ రాసుకునేటప్పుడు ఆల్రెడీ మనం ఇచ్చున్నాము. లైక్ మనకి ఎన్ని వర్డ్స్ కావాలి, ఏం రావాలి ఇవన్నీ. అలాగే అవుట్‌పుట్ ఫార్మాట్ కూడా ఎలా రావాలి అనేది మనం ఇవ్వొచ్చనమాట. లైక్ మనకి అవుట్‌పుట్‌లో వచ్చేసి ఇవన్నీ ఉండాలి, వాల్యూస్ ఉండాలి అని ఇస్తే, ఆ వాల్యూస్ ప్రకారమే అవుట్‌పుట్ ఒస్తది. ఇక్కడొచ్చేసి మనకు అవుట్‌పుట్‌లో టేబుల్ ఫార్మాట్ కావాలా? బుల్లెట్ పాయింట్స్ కావాలా? పారాగ్రాఫ్స్ కావాలా? జేసన్ కావాలా? హెచ్‌టీఎంఎల్ ఇట్లా మనం ఏ ఫార్మాట్ మనకు అవుట్‌పుట్ కావాలో ఆ ఫార్మాట్‌లో ఇస్తదనమాట. లైక్ ఇంకా మనకొచ్చేసి హెడ్డింగ్స్ ఎన్నుండాలి? ఒక ఆర్టికల్‌కొచ్చి 5 హెడ్డింగ్సే ఉండాలనుకోండి. లైక్ సబ్ హెడ్డింగ్స్ 5 ఉండాలనుకోండి. అట్లా గూడా ఇవ్వొచ్చనమాట. లైక్ అది ఇంకా కంప్లీట్‌గా మన ప్లానింగ్ మీద డిపెండ్ అయి ఉంటది. నెక్స్ట్ ఆడియన్స్‌ని గూడా మనం స్కూల్ స్టూడెంట్సా, కాలేజీ స్టూడెంట్సా లైక్ ఒక కంటెంట్ రాస్తున్నామనుకోండి. ఆ స్టూడెంట్ థర్డ్ క్లాస్ స్టూడెంట్‌కి అర్థమయ్యేలా కావాలా? 10థ్ క్లాస్ స్టూడెంట్‌కి అర్థమయ్యేలా కావాలా? ఇలా కూడా మనం ఇవ్వొచ్చనమాట. ఎలాంటి వాళ్ళకి కంటెంట్ కావాలంటే అలాంటి ఆహ్, పీపుల్స్‌ని టార్గెట్ చేస్తూ కంటెంట్ ఇవ్వమని ఇవ్వచ్చు. అంటే మనకి ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట. లైక్ మనం ఒక ఆర్టికల్ గాని, ఒక కంటెంట్ గాని రాసుకోవడానికి. ఇంకోటొచ్చి ఫార్ములా ఒకటుంది. ఆహ్ మేబీ ఇది అవసరం అనుకుంటే ప్రాక్టీస్ చేయండి. లేకపోతే నార్మల్‌గా చేసినా సరిపోతది. రోలు, ఇన్‌స్ట్రక్షన్స్, కాంటెక్స్ట్, ఇన్‌పుట్, కన్‌స్ట్రెయింట్స్, అవుట్‌పుట్ ఫార్మాట్, ఆడియన్స్. అలాగే ఎగ్జాంపుల్‌గా ఇక్కడొక ప్రాంప్ట్ అనేదుంది. ఇవి మొత్తం సేమ్ దానికి రిలేటెడ్ అనమాట. ఇప్పుడు దానికి రాసిన ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాంప్ట్‌కి మీకు ఎగ్జాంపుల్స్ ఇక్కడ. ఇక్కడ బిఫోర్, ఆఫ్టర్ అంటే మనం ఇవన్నీ ఏమి ఇవ్వకుండా రాస్తే ఎలా ఉంటుంది? ఇవన్నీ ఇచ్చి రాస్తే ఎలా ఉంటుందనేది ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి. అక్కడ మనకి క్లారిటీ వస్తుంది. ఇక్కడ ఎఫెక్టివ్ ప్రాంప్ట్ ఇక్కడుంది. ఇదేమో నార్మల్‌గా జస్ట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ మనం ఏమి ఇవ్వకుండా. ఆహ్, ఇవన్నీ గూడా మనకి కొన్ని ఎక్సర్‌సైజెస్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ప్రాక్టీస్ చేస్తే ఈజీగానే వచ్చేస్తాయి. ఇక్కడ మనకి కొన్ని ప్రాంప్టింగ్ టెక్నిక్స్ ఉన్నాయి. ఈ టెక్నిక్స్ చూద్దాం.
ఈ ప్రాంప్టింగ్ టెక్నిక్స్ ఏంటంటే మనకొక స్ట్రక్చర్డ్ వేలో ప్రాంప్ట్‌ని జనరేట్ చేసి ఇవ్వడానికి యూజ్ చేస్తాం. రిలవెంట్‌గా యూజ్‌ఫుల్ కంటెంట్ ఎలా రావాలి? ఏ ఫార్మాట్‌లో రావాలనేది ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసాం. సింగిల్‌గా, యూనిక్‌గా వేరే వాళ్ళ కంటెంట్ లేకుండా ఇవన్నీ గూడా మనం చూసుకొని డీటెయిల్డ్‌గా మన రిక్వైర్మెంట్ ఏంటుందో అది ఇచ్చేసి అవుట్‌పుట్ ఎలా కావాలో అలా ఇచ్చేస్తే వచ్చేస్తుంది. దీనికి మనకి ఇంకా కొన్ని టెక్నిక్స్ అయితే ఉన్నాయి. అవేంటి అనేది మనం చూద్దాం. సరే. ఇక్కడ బేసిక్ ప్రాంప్టింగ్ ఏమొస్తుందంటే ప్రాంప్టింగ్ 0 షాట్, 1 షాట్, ఫ్యూ షాట్ ఇది టెక్నిక్స్ అనమాట ప్రాంప్ట్‌లో మనం చేసుకునేవి. బేసిక్ ప్రాంప్ట్‌లో ఫస్ట్ జస్ట్ ఒక చిన్న వర్డ్ ఇవ్వగానే ఎలా 1 షాట్, 2 షాట్స్ ఎలా రాస్తామనేది చూపిస్తాను నెక్స్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంటర్మీడియేట్ లెవెల్‌లో రోలు, పర్సోనా, స్టైలు, టోను, ఆడియన్స్, ఇంటరాక్షన్స్. అండ్ అడ్వాన్స్డ్‌లోకొచ్చేసి చైన్ ఆఫ్ థాట్స్, ఆహ్, సెల్ఫ్ కన్సిస్టెన్సీ, ట్రీ ఆఫ్ థాట్స్ ఇట్లా రియాక్ట్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయన్నమాట దీంట్లో. వాటికి ఇప్పుడు ఇందులో వచ్చేసి 3 టైప్స్ ఆఫ్ బేసిక్ ప్రాంప్ట్, ఇంటర్మీడియేట్ ప్రాంప్టింగ్ అండ్ అడ్వాన్స్డ్ ప్రాంప్టింగ్. బేసిక్ ప్రాంప్టింగ్‌లో వచ్చేసి మనకి 3 ఉంటాయి. 0 షాట్, 1 షాట్, ఫ్యూ షాట్స్ అని. అండ్ ఇంటర్మీడియేట్‌కొచ్చేసరికి ఈ రోల్స్, పర్సోనా ఇవన్నీ ఇక్కడ యాడ్ అవుతాయి. అండ్ ఇక్కడికొచ్చేసరికి అడ్వాన్స్డ్ లెవెల్‌కొచ్చేసరికి మనం ప్రాంప్టింగ్ చైన్ ఆఫ్ థాట్స్ స్టెప్ బై స్టెప్ వస్తుందనమాట. నెక్స్ట్ ఇట్లా ఇవన్నీ కూడా మనం చూస్తాం. అసలు ఫస్ట్ ఈ బేసిక్స్ దాంట్లో మనకి 0 షాట్ ప్రాంప్టింగ్ అంటే ఏంటి? ఈ జీరో షాట్ ప్రాంప్టింగ్‌లో ఏంటంటే, మనం ఏమి ఎగ్జాంపుల్స్ కానీ, ఇంక వేరే ఏమి ఇవ్వకుండా జస్ట్ ఎక్స్‌ప్లెయిన్ డిజిటల్ మార్కెటింగ్ అని ఇచ్చేస్తాం జస్ట్ అంతే. అది అవుట్‌పుట్ ఇచ్చేస్తుంది. గివెన్ జనరల్ ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చేస్తుంది. దీన్ని మనం బేసిక్ ప్రాంప్ట్ అంటాం. జీరో షాట్ ప్రాంప్టింగ్ అంటాం. అంటే ఈ ప్రాంప్టింగ్ ప్రాంప్ట్ ఇంజినీరింగ్‌లో యూజ్ చేసే టెర్మినాలజీలో జీరో ప్రాంప్టింగ్ అంటామనమాట. దానికేముండదు. జస్ట్ మనం ఒకటి ఇచ్చేస్తాం. అది మనకు అవుట్‌పుట్ ఇచ్చేస్తుంది. జనరల్ క్వెషన్స్‌కి డెఫినిషన్స్ సింపుల్‌గా రాసిచ్చే క్వెషన్ అండ్ ఆన్సర్స్ ఇవన్నీ కూడా. తర్వాత ఇక్కడొచ్చేసి మనకి అడ్వాంటేజెస్ ఏముందంటే ఫాస్ట్‌గా వచ్చేస్తుంది. ఈజీగా ఉంటుంది. నో ఎగ్జాంపుల్స్ ఏం అవసరం ఉండదు. సింపుల్‌గా వస్తుంది. కానీ ఈ సింపుల్ ప్రాంప్ట్‌లో ఏంటంటే, మనం ఎక్స్‌పెక్ట్ చేసిన రిజల్ట్ రావచ్చు, రాకపోవచ్చు సమ్‌టైమ్స్. నాకు తర్వాత వన్ షాట్ ప్రాంప్టింగ్. ఈ వన్ షాట్ ప్రాంప్టింగ్‌లో మనకి ఎగ్జాంపుల్స్ ఇస్తాం. వన్ ఎగ్జాంపుల్ బిఫోర్ ఆస్కింగ్ మనం ఒక డాక్యుమెంట్ ఇచ్చి, మనకి ఈ డాక్యుమెంట్ లాగానే మనకి ఆన్సర్స్ అనేవి కావాలి అని చెప్పి ఇచ్చేస్తాం. క్వెషన్స్ కానీ, ఆన్సర్ ఇట్లా మనకి ఏదో ఒక టాపిక్ అనేది మనం ఇచ్చి ముందు మనకిట్లా కావాలి అని చెప్పేసి ఇస్తాం. మనం ఒక డాక్యుమెంట్ ఇచ్చి దీన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయమనొచ్చు. లేకపోతే ఈ వెబ్‌సైట్ వచ్చి అనాలిసిస్ చేయమనొచ్చు. ఇట్లా ప్రతిదీ దానికి ఏదో ఒక ఒక ఇన్‌పుట్ అనేది ఇచ్చి మనం అవుట్‌పుట్ ఎక్స్‌పెక్ట్ చేస్తామనమాట. తర్వాత ఫ్యూ షార్ట్స్ ప్రాంప్టింగ్ అంటే ఇక్కడ మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ ఇచ్చేస్తాం దానికి ఇన్‌పుట్‌గా అనమాట. మల్టిపుల్ టాస్క్స్ రావడానికి. అంటే ఎట్ ఎ టైము మల్టిపుల్ టాస్క్ జనరేట్ జేయడానికి. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇన్‌పుట్‌లోది ఎస్‌సిఓ అండ్ అవుట్‌పుట్ వచ్చేసి సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇన్‌పుట్ పీపీసీ ఇట్లా. థర్డ్ ఎగ్జాంపుల్స్ ఇట్లా 3 ఇచ్చేసి మూడిటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది తీసుకుంటామనమాట. ఒకే దాంట్లో ఒకే ఫార్మాట్‌లో రావడానికి. ఇట్లా మనం ఈ 3 ప్రాంప్ట్‌లు బేసిక్ లెవెల్‌లో యూజ్ చేస్తాం. ఇది కామన్‌గా ఇప్పటివరకు మనం యూజ్ చేసేది ఆర్టికల్ రాసుకున్న వీటన్నిటికి మనం యూజ్ చేసే ఆప్షన్స్ ఇవే అనమాట. కాకపోతే ఈ వర్డ్స్ మనకు తెలియదు. నార్మల్‌గా అక్కడేంటంటే ఇలా ఇస్తాము ఒక స్టెప్. 0 షార్ట్ ప్రాంప్టింగ్, 1 షార్ట్ ప్రాంప్టింగ్. ఇక్కడొచ్చేసి మనకి ఓల్ ఈ మల్టిపుల్ టాస్క్స్ అంటే ఫస్ట్ మనం ఒక టెక్స్ట్ ఇస్తాము. ఆ టెక్స్ట్ ఇవ్వగానే అది అవుట్‌పుట్ జనరేట్ చేస్తుంది. దానికి ఇంకొంచెం ఏదో యాడ్ చేయమని మళ్ళీ ఇస్తాము. తర్వాత మళ్ళీ అవుట్‌పుట్ వస్తుంది. దానికి మళ్ళీ అట్లా ఫ్యూ షార్ట్స్ ఇచ్చేసి ఫైనల్‌గా మనం అవుట్‌పుట్ అనేది తెచ్చుకుంటాం. బట్ ఈ ఈ 3 అనేది ఇప్పటి వరకు మనం చేసాము. నెక్స్ట్ ఇంటర్మీడియేట్ ప్రాంప్టింగ్ ఎలా ఉంటుంది? ఈ ఇంటర్మీడియేట్ ప్రాంప్టింగ్ ఏంటంటే మనము
ప్ర ఏఐ మోడల్‌కి చెప్తామనమాట. నువ్వు డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్ లాగా యాక్ట్ చేయి. లేకపోతే కంటెంట్ రైటర్ లాగా యాక్ట్ చేయి. లైక్ యూ యాక్ట్ యాస్ ఎ అంటే నువ్వు కంటెంట్ రైటర్ లాగా మారేసి మాకు 10 ఇయర్స్ ప్లస్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న కంటెంట్ రైటర్ కంటెంట్ ఎలా ఇస్తాడో అలానే మాకు కంటెంట్ కావాలి. మనని ఇవ్వొచ్చనమాట. యాస్ ఎ డాక్టర్, యాక్ట్ యాస్ ఎ డాక్టర్, యాక్ట్ యాస్ ఎ టీచర్, రైట్ ఏ కంటెంట్ ఫర్ థర్డ్ క్లాస్ స్టూడెంట్స్ తెలుగు నోట్స్ అని ఇట్లా మనం ఇస్తామనమాట. ఇంటర్మీడియేట్ లెవెల్‌లో మనం ప్రాంప్టింగ్. ఇప్పుడేంటంటే మనకి ఏ లెవెల్‌లో మనకి అవుట్‌పుట్ కావాలో ఆ లెవెల్‌లో అవుట్‌పుట్ తెచ్చుకుంటాం మనం ఇంటర్మీడియేట్ లెవెల్‌లో. లైక్ మనకు 3 ఇయర్స్ పిల్లలకి ఎలా కావాలో అలా ఇవ్వమని యాక్ట్ యాస్ ఎ సైంటిస్ట్ అని, యాక్ట్ యాస్ ఎ టీచర్ అని ఇట్లా ఇవ్వడం వల్ల మనకి వాళ్ళు ఎలా అయితే మనకి అవుట్‌పుట్ ఇస్తారో లైక్ టీచర్స్ స్కూల్‌లో చిన్న పిల్లలకి ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఇట్లా ఆ ఫార్మాట్‌లోకి మార్చేసి మనకి కంటెంట్ ఇస్తుంది. పర్సన్ ఆఫ్ ప్రాంప్టింగ్ అంటే లైక్ లైక్ ఇక్కడేంటంటే మనకి ఇక్కడ అసైన్ చేస్తామనమాట ఏఐకి. లైక్ యాక్ట్ యాస్ ఎ ఫ్రెండ్లీ టీచర్. టీచర్‌లాగా యాక్ట్ చేయమంటాం. మళ్ళీ అలాగే ఫ్రెండ్లీ టీచరు, స్ట్రిక్ట్ ప్రొఫెసరు, బిజినెస్ కన్సల్టెంట్, మోటివేషనల్ కోచ్, కెరియర్ మెంటర్ ఇది కూడా ఇస్తాం. మనం ఏదైతే ఇస్తామో దానిలాగా అది యాక్ట్ చేయడం స్టార్ట్ చేస్తదండి. వాళ్ళైతే ఎలా ఆన్సర్ ఇస్తారో వాళ్ళ వేలో థింక్ చేసి మనకి ఆన్సర్ ఇస్తుందనమాట. ఇక్కడొచ్చేసి స్టైల్ ప్రాంప్టింగ్ అంటే స్పెసిఫిక్ రైటింగ్ స్టైల్స్. ప్రొఫెషనలా, క్యాజువలా, స్టోరీ లైనా, ఎకడమికా, జర్నలిస్టికా, టెక్నికలా, కన్వర్షనలా ఇట్లా ఈ ఫార్మాట్‌లో స్టైల్ ఫార్మాట్‌లో రాయమని జెప్పేసి మనం ప్రాంప్ట్ ఇస్తాం. అలాగే టోన్ వచ్చేసి ఫ్రెండ్లీనా, ఫార్మలా, ఎక్సైటెడా, ఇన్స్పిరేషనలా, హ్యూమరస్ ఇట్లా ఈ ఫార్మాట్‌లో మనకి ఏ టోన్‌లో రావాలి, అంటే కంటెంట్ రాసేటప్పుడు ఏ టోన్‌లో రావాలి అనేది అలా రాస్తాం. యాడ్ చేస్తామన్నమాట. తర్వాత ఆడియన్స్ ప్రాంప్టింగ్ వచ్చేసి మనం ఆడియన్స్ ఎవరు? మన ఆడియన్స్ ఎవరినో ఆడియన్స్ స్పెసిఫై చేసుకొని కంటెంట్ రాస్తాం. ఈ కంటెంట్, ఈ ఫార్మాట్ అంతా మొత్తం మనకి ఇంటర్మీడియేట్ లెవెల్‌లో ఉంటుంది. ఇన్‌స్ట్రక్షన్స్ అది ప్రాంప్టింగ్‌లో మనం ఏమిస్తామంటే డెఫినిషన్స్, టైపు, బెనిఫిట్స్, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఇవన్నీ ఇస్తాం. తర్వాత ఇప్పుడు మనకి ఇవన్నీ గూడా మనం సెకండ్ లెవెల్‌లో రాసుకుంటూ వెళ్తాం. లైక్ ఫస్ట్‌లో మనం స్టార్టింగ్‌లో బేసిక్ సింగిల్ లైన్ ప్రాంప్ట్‌తో ఎలా స్టార్ట్ చేసి ఆర్టికల్ రాయడం స్టార్ట్ చేసి నెక్స్ట్ ఎలా ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చామో అలాగే వీటిని కొంచెం ప్రాంప్ట్ ఇంజినీరింగ్ టర్మినాలజీలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాం. కొత్తగా అయితే టాపిక్స్ అయితే ఏమి లేవు ఇక్కడ. జస్ట్ నెక్స్ట్ వచ్చేసి పార్ట్ 3 అడ్వాన్స్డ్ ప్రాంప్టింగ్ అనమాట. చైన్ ఆఫ్ థాట్స్ సీఓటీ అంటారు. లైక్ ఇట్లా చైన్ ఆఫ్ థాట్స్‌ని అంటే స్టెప్ బై స్టెప్ మనం ఎలా అవుట్‌పుట్స్‌ని తీసుకోవడం. లైక్ ఇవ్వండి ఎంకరేజ్ ద ఏఐ టు రీజన్ through the problems and logical strategies before reaching the answer. మనకి ఆన్సర్ ఇచ్చే ముందు అక్కడ లాజిక్ స్ట్రాటజీస్ని బట్టి మనం ముందుగానే దానికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం అన్నమాట. ఒకసారి చెక్ చేసుకొని మనకి అవుట్పుట్ ప్రొవైడ్ చేయమని. మనకి ఫైనల్ అవుట్‌పుట్ ఇచ్చే ముందే ఒకసారి దాన్ని లాజిక్స్, రీజనింగ్స్ అన్నీ గూడా స్టెప్ బై స్టెప్ చూసుకొని మనకివ్వమని జెప్పి మనం ఇచ్చేస్తాము. ఇక్కడొచ్చేసి బేసిక్ స్ట్రాటజీస్, ప్రాబ్లమ్ సాల్వింగ్, మ్యాథమెటిక్స్, ప్రోగ్రామింగ్, ప్లానింగ్ ఇదొచ్చేసి నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇప్పటి వరకు మనం వర్క్ చేసిన ఫస్ట్ బేసిక్ అండ్ అడ్వాన్స్‌డ్ వచ్చేసి సెకండ్ వచ్చేసి మనం ఆల్మోస్ట్ యూజ్ చేసినవి. ఆహ్, ఇక్కడ వరకు ఇట్స్ ఓకే. బట్ ఇదొచ్చేసి నెక్స్ట్ లెవెల్ అంటే లైక్ మ్యాథమెటిక్స్‌లో ప్రాబ్లమ్స్ కానీ ప్రోగ్రామింగ్‌లో ఉండే లాజిక్స్, బిజినెస్ స్ట్రాటజీస్ బిల్డ్ జేయడం, ఇవన్నీ గూడా సింపుల్‌లో ఒక్కసారిగా అయిపోయాయి గదా! జస్ట్ స్ట్రాటజీ అనగానే అవ్వదు. అదొక స్ట్రాటజీ ఇస్తది. బట్ అది మన బిజినెస్‌కి మన ఆలోచన ప్రకారంగా మ్యాచ్ అవ్వదనమాట. అట్లా మనం డిఫరెంట్‌గా చూడాలి. కాబట్టి దాన్నేంటంటే బిఫోర్ అంటే మనకు ప్రొవైడ్ చేసే ముందే ఒకసారి అది సెల్ఫ్ చెక్ చేసుకునేలాగా మనం ప్రాంప్ట్ ఇస్తామనమాట. మల్టిపుల్ రీజనింగ్ అంటే లైక్ మల్టిపుల్ రీజనింగ్ పార్ట్స్ ఏమేం పార్ట్స్ ఉన్నాయి? ఎలా మనకు అవుట్‌పుట్ వస్తుంది? ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఎన్ని టెక్నిక్స్ ఉన్నాయి? ఒక మ్యాథ్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి.
ఇట్లా మనం దాన్ని క్వెషన్ చేయొచ్చనమాట. లైక్ ఇక్కడొచ్చేసి మనకి ది బెస్ట్ ఫర్ ఈ ప్రాంప్టింగ్ అనేది ఏంటి అంటే, మనకి బెస్ట్ ఫర్ డెసిషన్ మేకింగ్ అండ్ అనలిటికల్ రీజనింగ్ దీనికి మనం యూజ్ చేస్తాం. అలాగే ట్రీ ఆఫ్ థాట్స్ అంటే లైక్ మల్టిపుల్ పాసిబుల్ అప్రోచెస్ బిఫోర్ సెలెక్టింగ్ ద బెస్ట్ వన్. మనకి ఒక లైక్ మల్టిపుల్ సెలెక్టింగ్ ప్రాసెస్ అంటే మనం ఒక్కొక్కసారి చాట్‌జీపీటీకి ఇచ్చినప్పుడు మనకు 2 ఆన్సర్స్ ఇస్తూ ఉంటుంది గదా! బెస్ట్ ఆన్సర్ ఏదో సెలెక్ట్ చేసుకోండి మీకు నచ్చిన ఆన్సర్ అని. అలానే మనకి మల్టిపుల్ పాసిబిలిటీస్ ఏమున్నాయో అవి సెలెక్ట్ చేసుకోమని మనకి ఇస్తుంది. లైక్ మనం ఎగ్జాంపుల్ మనం ఒక బిజినెస్ లాంచ్ చేస్తున్నాం అనుకోండి. దానికి మనకి డిఫరెంట్ డిఫరెంట్ సినారియోస్ చూపిస్తుంది. ఈ బిజినెస్ చేస్తే ఇలా ఉంటుంది. అసలు మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. ఏం చేయాలి అని క్వెషన్ చేస్తే ఫస్ట్ ఏమేం చేయాలి? ఏ బిజినెస్ చేయాలి? డీటెయిల్స్ అన్నీ కూడా మనకిస్తది. అట్లా మనకి బిఫోర్ సెలెక్టింగ్ దట్ మనకు బెస్ట్ వేస్ అనేవి చూపిస్తుందనమాట. ఎలా ఎళ్ళాలి, ఎలా లేదని. ఇప్పుడు మనము నేను డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నాను అంటే దానికి సంబంధించింది ఇస్తది. కాదు నేను జావాకి సంబంధించింది నేర్చుకుందాం అనుకుంటున్నాను అంటే దానికి సంబంధిస్తది. ఈ రెండిట్లో ఏది బెస్ట్ అంటే దానికున్న ప్రోస్, కాన్స్, దీనికున్న ప్రోస్, కాన్స్ అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తది. కానీ నేనేది సెలెక్ట్ చేసుకోవాలంటే అప్పుడు మనకే చాయిస్ ఇస్తది. మీరు ఇది నేర్చుకుంటే ఇలా ఉంటుంది, ఇది నేర్చుకుంటే ఇలా ఉంటుంది, ఇది నేర్చుకోవడం కష్టం, ఇది నేర్చుకోవడం ఈజీ. ఇందులో మీరు కష్టపడి నేర్చుకోగలనంటే ఇది తీసుకోండి, లేదంటే ఇది తీసుకోండి. ఇట్లా మనకి మల్టిపుల్ పాసిబుల్ ఆన్సర్స్ అనేవి మనకి ప్రొవైడ్ చేస్తదనమాట. మనకి ఇక్కడ వచ్చేసి మనకు ఐడియాస్ ఇవ్వమంటే బ్రెయిన్ స్ట్రోమింగ్ ఐడియాస్ అంటే న్యూ ఐడియాస్ ఏం చేయాలి అనేది బిజినెస్ ప్లానింగ్స్, స్ట్రాటజీస్ ఇవన్నీ కూడా మనకి ప్రొవైడ్ చేస్తది. రియాక్ట్ ప్రాంప్టింగ్ అంటే లైక్ ఇక్కడొచ్చేసి మనకి డిఫరెంట్ టూల్స్ నుంచి ఇన్ఫర్మేషన్ అనేది తీసుకొని, ఆ తర్వాత మాత్రమే మనకి రియాక్ట్ అవుతదనమాట అవుట్‌పుట్ ఇవ్వడానికి. లైక్ ఎలా అంటే, మనం ఈ రియాక్ట్ ప్రాంప్టింగ్ అనేది మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే, లైక్ బెస్ట్ ఫర్ ఏఐ ఏజెంట్స్. అంటే రీసెర్చ్ చేయడము, ఆటోమేషన్స్ చేయడము, టూల్స్ ఫర్ యూజింగ్ వర్క్ ఫ్లోస్. ఇదంతా కూడా ఈ నెక్స్ట్ లెవెల్. ఇది ఏజెంట్‌కి ఏఐలోకొస్తది. మనకైతే రాదు. బట్ ఇక్కడి వరకు మనం యూజ్ చేసుకోవచ్చనమాట. ట్రీ ఆఫ్ థాట్స్ వరకు. అంటే మనకున్న లెవెల్స్‌ని బట్టి ఫస్ట్ 2 అయితే మనకి ఎనఫ్. మిగతావి ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట ఇవి. ఈ ర్యాగ్ ఏజెంట్స్ ఎలా చేయాలి, రీసెర్చ్ ఎలా చేయాలి అనే దానికి మనకి రియాక్ట్ ప్రాంప్టింగ్ అనేది యూజ్ అవుతుంది. హ్మ్. ఎందుకంటే ఈ ఏజెంట్స్ ఒకటి బిల్డ్ చేయాలనుకుంటే ఇన్పుట్ ఇవ్వాలి. ఆ ఏజెంట్ ఎలా వర్క్ చేయాలో, అది ఎలా రియాక్ట్ అవ్వాలో దానికి కూడా అదే సజెషన్ ఇవ్వాలి కాబట్టి మనకి రియాక్ట్ ప్రాంప్టింగ్ అనేది వస్తుందనమాట. లైక్ skeleton of thoughts అని వస్తే ఫస్ట్ క్రియేట్ అవుట్‌లైన్ దెన్ ఎక్స్‌ప్లెయిన్ ఈచ్ సెక్షన్ ఇంటూ డీటెయిల్డ్ కంటెంట్. లైక్ ఎట్లా అంటే ఫస్ట్ క్రియేట్ ఎ బ్లాగ్ అవుట్‌లైన్ అని ఇచ్చామనుకోండి. ఆ బ్లాగ్ అవుట్‌లైన్ మొత్తం ఇస్తది. తర్వాత ఎక్స్‌ప్లెయిన్ ఈచ్ బ్లాగ్ హెడ్డింగ్ అండ్ కంప్లీట్ ఆర్టికల్. ఇప్పుడు ఇది ఎక్కడ యూజ్ అవుతుందంటే ఇంతకుముందు కొన్ని టూల్స్ ఉండేవి. లైక్ ఆర్టికల్ రైటింగ్ టూల్స్ అని. ఆ టూల్స్‌కి మనం ఒక టాపిక్ ఇచ్చినప్పుడు అవి మొత్తం అవుట్‌లైన్స్ ఇచ్చేవి. ఫస్ట్ ఆర్టికల్ రాసేవి కాదు. మనకి కొన్ని అవుట్‌లైన్స్ కొంత కంటెంట్ అనేది ఇచ్చేది. లైక్ ఇంట్రడక్షన్ పార్ట్, ఆ తర్వాత వచ్చేసి వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్, వై డిజిటల్ మార్కెటింగ్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ బిజినెసెస్, వాట్ ఈస్ ద స్ట్రాటజీస్ టు డెవలప్ ఇన్ బిజినెస్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్. ఇట్లా కొన్ని అవుట్‌లైన్స్ ఇచ్చేదనమాట. అన్నీ ఇచ్చిన తర్వాత ఆ అవుట్‌లైన్స్ అన్ని మనకు ఓకే అనుకుంటేనే మనకి ప్రాంప్ట్ అనే లైక్ ఆర్టికల్ కంటెంట్ జనరేట్ అయ్యేది. లేకపోతే అవి ఎడిట్ చేసుకొని మనం వేరే లైన్స్ ఇస్తే దాని ప్రకారం ఆర్టికల్ వచ్చేది. ఇప్పుడంటే మనకి చాట్‌జీపీటీకి అవసరం లేదు కాబట్టి డైరెక్ట్‌గా మనం వే కీవర్డ్ ఇచ్చేస్తే ఆర్టికల్ వస్తుంది. కానీ అంతకుముందు ఉన్న ఈ చాట్‌జీపీటీ కన్నా ముందున్న ఏఐ టూల్స్ ఆర్టికల్ రాయాలి అంటే మనం ఫస్ట్ అవుట్‌లైన్ వచ్చేదన్నమాట. సెకండ్ స్టెప్ ఇవి. తర్వాత బ్లాగ్స్ కానీ, రిపోర్ట్స్ గానీ వీటన్నిటికి కూడా ముందు అవుట్‌లైన్ అనేది జనరేట్ చేస్తాయి. ఇట్లాంటి వాటికి మనకి ఏంటంటే స్కెలిటన్ ఆఫ్ థాట్స్ అనేది ప్రాంప్టింగ్ అంటారు. లిస్ట్ ఆఫ్ మోస్ట్ ప్రాంప్టింగ్స్ ఇక్కడ మనకి డిఫరెంట్ స్టెప్స్ ఉన్నాయి. ఒకసారి ఇవి చూసుకోండి.
డిఫికల్ట్ ప్రాబ్లమ్స్‌ని మనకి స్మాల్‌గా, ఈజీగా చేసి సాల్వ్ చేయడానికి యూజ్ చేసే ప్రాంప్ట్‌ని లిస్ట్ ఆఫ్ మోస్ట్ ప్రాంప్టింగ్ అని అంటాం. లైక్ ఇట్లొచ్చేసి ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఎలా నేర్చుకోవాలి? ఇప్పుడు ఎస్‌ఈఓ నేర్చుకోవాలంటే ఏం స్టెప్స్ ఉన్నాయి? అంటే ఇట్లా మనకి సింప్లిఫై చేసిస్తుందనమాట. లైక్ లెర్న్ స్టెప్ 1 కీవర్డ్స్, తర్వాత ఆన్ పేజీ, తర్వాత ఆఫ్ పేజీ, తర్వాత టెక్నికల్ ఎస్‌ఈఓ అని ఇట్లా మనకి ఇస్తుందనమాట. లిస్ట్ ఆఫ్ మోస్ట్ ప్రాంప్టింగ్ అంటే మనకి పెద్ద టాపిక్‌ని చిన్న చిన్న టాపిక్స్‌గా డివైడ్ చేసి మనకు అవుట్‌పుట్ అనేది ఇస్తుంది. ఇక్కడొచ్చేసి స్టెప్ బై స్టెప్ ప్రాంప్టింగ్. వీళ్ళకి స్టెప్ ప్రాంప్టింగ్ ఏంటంటే మనకి మనం ఎక్స్‌ప్లెయిన్ అడగొచ్చనమాట. క్లియర్‌గా క్వెషన్ అడగొచ్చు. అది ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత దాని నెక్స్ట్ క్వెషన్స్. లైక్ ఎలా అంటే ఇప్పుడు మనకి యు ఏదైనా క్యాంపెయిన్ సెటప్ రాలేదనుకోండి. దీంట్లో మనకు చాలా స్టెప్స్ ఉంటాయి గదా! ఒక్క స్టెప్‌లో అవ్వదనమాట. గూగుల్ యాడ్ క్యాంపెయిన్ స్టెప్ బై స్టెప్ అంటే అది ఇస్తుంది. లైక్ ఇలా మనం ఏదైనా ఒక ట్యుటోరియల్ ఉందనుకోండి. ఆ ట్యుటోరియల్‌కి స్టెప్ బై స్టెప్ ఇవ్వండి అని చెప్తే అలా ఇస్తుంది. బట్ ట్రైనింగ్ ఇలా ఇవ్వాలి అంటే అలా ప్రొవైడ్ చేస్తుంది. అలాగే సాఫ్ట్‌వేర్ లెర్నింగ్‌కి ఇట్లా మొత్తం అయితే ఇస్తుంది. కానీ ఆ ఇచ్చినది కరెక్టా కాదా అనేది మనం డిసైడ్ చేసుకోవడం అనేది మన చేతుల్లో ఉంటదనమాట. లైక్ మనం ఎలా అయితే ఇస్తామో అలానే ఇస్తుంది. బట్ మనము 4 సార్లు ఇస్తే 4 రకాలుగా ఇస్తుంది. సేమ్ క్వెషన్‌కి, సేమ్ ట్యుటోరియల్‌కి డిఫరెంట్‌గా ఇస్తుంది. అది చూసుకోవాలి మనం కొంచెం. ఈ స్టెప్ బై స్టెప్ ప్రాంప్టింగ్‌లో ఏంటంటే కాకపోతే ఏంటంటే ఓకే. ఫస్ట్ సిలబస్ ఏంటి? ఓకే. సిలబస్ అయిపోయినాక సిలబస్‌కి తగ్గట్టుగా మెటీరియల్ అయిపోయినాక తర్వాత దాంట్లో వచ్చే ఇంటర్వ్యూ క్వెషన్స్ లేకపోతే జాబ్‌కి ఎలా అప్లై చేయాలి? ఇట్లా మనం స్టెప్ బై స్టెప్ మొత్తం తీసుకోవచ్చనమాట. అట్లా ప్రాంప్టింగ్ దానికి సంబంధించి. డెలాబరేట్ ప్రాంప్టింగ్ అంటే లైక్ ఇక్కడొచ్చేసి మనం ఏఐకి ఏంటంటే ఇక్కడ మనం అ అడుగుతామనమాట. లైక్ కేర్‌ఫుల్‌గా ఎవాల్యుయేట్ చేసి దీనికి ఆల్టర్‌నేటివ్స్ ఏమున్నాయి? అండ్ ఇక్కడ దీన్ని రికమెండ్ చేసే ముందు దీనికి ఇంకేమైనా అదర్ ఆప్షన్స్ ఉన్నాయా? ఇట్లా మనం అడగొచ్చనమాట ప్రాంప్ట్‌ని. మనం ఒక 2 ఆర్ 3 స్టెప్స్ అక్కడ ఇచ్చేసి మనకి ఇప్పుడు ఒక 3 కోర్సెస్ ఉన్నాయనుకోండి. లైక్ డాట్ నెట్, జావా అండ్ పైథాన్ ఈ 3 కోర్సులు ఇచ్చేసి ఈ 3 కోర్సుల్ని కేర్‌ఫుల్‌గా ఎవాల్యుయేట్ చేసి దీన్ని ఎలా నేర్చుకోవాలి? ఎన్ని రోజులు నేర్చుకోవాలి? తర్వాత ఇంటర్వ్యూస్ ఎలా ఉంటాయి? జాబ్ మార్కెట్ ఎలా ఉంటుంది? ఇట్లా మొత్తం ఎలాబరేట్ చేసి మనకి స్టెప్ బై స్టెప్ ఇస్తుంది. ఆ ఇచ్చే ప్రాసెస్‌ని మనం డెలాబరేట్ ప్రాంప్టింగ్ అని అంటాం. లైక్ ఇది కూడా మనం మొత్తం ఒక నార్మల్‌గా ప్రాంప్ట్ రాసినట్టు రాయొచ్చు. లైక్ 3 కోర్సెస్ ఇచ్చి 3 కోర్సెస్ ప్రైస్ లైక్ జాబ్ మార్కెట్ ఎలా ఉంది? జాబ్ అండ్ లైక్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ వస్తాయి. ఇట్లా మనకేమైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అవన్నీ ప్రొవైడ్ చేసిస్తే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇచ్చేదాన్ని మనం ఇలా డెలాబరేట్ మార్కెటింగ్ అంటాం. లైక్ రిఫ్లెక్షన్ ప్రాంప్టింగ్ అన్నమాట. ఇక్కడొచ్చేసి ఏఐ ఇంటర్వ్యూస్. ఆస్క్ ఏఐ టు ఇంటర్వ్యూ ఆహ్, క్రి క్రిటిక్స్ అండ్ లైక్ ఇంప్రూవ్ ద ఓన్ రెస్పాన్స్. లైక్ ఇప్పుడేంటంటే మనకి చాట్‌జీపీటీ ఉందనమాట. చాట్‌జీపీటీ యూజ్ చేసి మనకి ఫోన్‌లో అయితే మనకిక్కడ వాయిస్ తీసుకుంటుందో లేదో, లైక్ ఇక్కడొచ్చేసి మనం ఇక్కడ వాయిస్ ఇచ్చేసి ఇక్కడ లోడ్ అవ్వలేదు. ఇక్కడ మైక్రోఫోన్ యాక్సెస్ అయితే లేదు. ఇది ఇచ్చేసిన తర్వాత హ్మ్. ప్రైవసీ పాలిసీస్. బెటర్ టు మీరు మొబైల్‌లో ఆన్ చేసుకుంటే మీకు ఈజీగా వచ్చేస్తది. ఇక్కడ మీరెళ్ళేసి యాక్ట్ యాస్ ఎ ఇంటర్వ్యూయర్ ఆహ్, ఆస్క్ మీ ద డిజిటల్ మార్కెటింగ్ క్వెషన్స్. ఐ విల్ గివ్ ద ఆన్సర్స్ అండ్ కరెక్ట్ మీ మై ఆన్సర్స్ ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ అని చెప్పి మనము ఇచ్చేసామంటే అది మనకి తీసుకొని మనతోటి డిస్కస్ చేస్తది. లైక్ ఒక హ్యూమన్ లాగా. కంప్లీట్‌గా మాట్లాడుతది, క్వెషన్స్ అడుగుతది. ఇక్కడొచ్చేసి ఇట్లా అడుగుతుంది. బట్ మనకిక్కడైతే దీంట్లో మనకి రావట్లేదు కానీ మొబైల్‌లో అయితే ఈజీగా వచ్చేస్తదనమాట. యాస్ ఎ డిజిటల్ మార్కెటింగ్ ఇక్కడొచ్చేసి ఇక్కడ మనకొక క్వెషన్ అడిగింది.
వాట్ ఈస్ ద డిజిటల్ మార్కెటింగ్ అండ్ వాట్ ఆర్ యువర్ మేజర్ ఛానల్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్. ఇప్పుడు ఈ క్వెషన్ ఇచ్చింది కాబట్టి ఇక్కడ మనం ఆన్సర్ చెప్పొచ్చనమాట. డిజిటల్ మార్కెటింగ్ అంటే ఇది లైక్ ఇట్ ఈస్ ఏ వన్ ప్లాట్‌ఫార్మ్ టు ప్రమోట్ అవర్ ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్ అని చెప్పి మనకి ఏదైతే ఆన్సర్ వచ్చిందో అది ఇక్కడ మనం చెప్పేస్తాం. ఇక్కడ మనం కరెక్ట్‌గా మాట్లాడుతున్నామా లేదా? ప్రాపర్‌గా అవుట్‌పుట్ ఇస్తున్నామా లేదా? అది కూడా మనం అడగొచ్చనమాట. మనం అడగకపోతే అది ఇవ్వదు. ఇప్పుడు మన ఆన్సర్‌ని కరెక్ట్ చేయమంటే అది కరెక్ట్ ఆన్సర్ ఇస్తుంది. మనం ఎలా చెప్తున్నాం ఏంటని. ఇలా కూడా మనము ఇంటర్‌వ్యూస్‌లో యూజ్ చేసుకోవచ్చు. లైక్ మనం ఎప్పుడు ప్రిపేర్ అయితే అప్పుడు ఈ చాట్‌జీపీటీని యూజ్ చేసుకొని ఆ క్వెషన్స్ అడగమని చెప్పి లైక్ మనం ఒక డాక్యుమెంట్ లాగా కూడా ఇచ్చుకోవచ్చు. లేకపోతే ఈ క్వెషన్స్‌లో మామూలుగా అడగమంటే ఆ క్వెషన్స్‌ని తీసుకొని అడుగుతది. లైక్ నార్మల్‌గా దాన్ని అడగమని చెప్పి దానికి వదిలేసామంటే అదే క్వెషన్స్ అడుగుతది. దానికి ఆన్సర్ చెప్పొచ్చు. మనం చెప్పిన ఆన్సర్ కరెక్ట్ ఉందో లేదో అదే డిసైడ్ చేస్తది. మళ్ళీ దాన్ని మనం ఇంప్రూవైజ్ చేసుకోవచ్చనమాట. ఇట్లా మనం రిఫ్లెక్షన్ ప్రాంప్టింగ్‌లో మనము దీన్ని ఇంటర్వ్యూ క్వెషన్ అండ్ ఆన్సర్స్‌కి కూడా అడగొచ్చనమాట. ఇది మెటా ప్రాంప్టింగ్ అంటే లైక్ మనకి ఫేస్‌బుక్ యాడ్‌కి ప్రాంప్టింగ్ తీసుకోవటం. ప్రాంప్ట్ ఇంజినీరింగ్ ఎలా ఇస్తది అనేసి ఆటోమేషన్, ఏఐ వర్క్ ఫ్లో డిజైన్ ఇవన్నిటికి మనకి ఈ మెటా ప్రాంప్టింగ్ అనేది యూజ్ అవుతది. నెక్స్ట్ వచ్చేసి మనకి యాక్టివ్ ప్రాంప్టింగ్ అంటే జనరేటింగ్ ద బ్లాగ్స్ లైక్ ఇట్లాంటి వాటికి మనకి ఈ యాక్టివ్ ప్రాంప్టింగ్ అనేది యూజ్ చేస్తాం. లైక్ ఫాలో అప్ క్వెషన్స్ కానీ, లైక్ మల్టిపుల్ ఇంటరాక్షన్స్‌కి సింపుల్ లాంగ్వేజ్‌లో ఇట్లాంటి వాటానికి మనకి ఈ యాక్టివ్ ప్రాంప్టింగ్ అనేది యూజ్ చేస్తాం. బట్ ఇది ఎన్ని ఉన్నా కూడా ఇవంతా కూడా ఒకటే ప్రాసెస్‌లో ఉంటది. ఒకటి తెలిస్తే మిగతా అన్నీ తెలుస్తాయనమాట. జస్ట్ మనం దాని మీద కొన్ని రోజులు వర్క్ చేసుకుంటూ ఉంటే ఏది ఎలా చేయాలనేది ఈజీగా వచ్చేస్తది. ఇక్కడ ప్రోగ్రామ్ ఎయిడెడ్ ప్రాంప్టింగ్ అని ఉంది. ప్రోగ్రామ్‌కి రిలేటెడ్ అనమాట. లైక్ రీజనింగ్స్ విత్ ప్రోగ్రామింగ్ ఆర్ క్యాలిక్యులేషన్స్. లైక్ ఇక్కడొచ్చేసి మనకేంటంటే టెక్నికల్ స్కిల్స్‌కి వీటికి యూజ్ చేసే ప్రాంప్టింగ్‌ని మనకి ప్రోగ్రామ్ ఎయిడెడ్ ప్రాంప్టింగ్ అంటాం. లైక్ పైథాన్ కోడింగ్ అనలైజ్ చేయటం, వెబ్‌సైట్ ట్రాఫిక్ వీటన్నిటికి మనకి ఇది యూజ్ అవుతదనమాట. డేటా అనాలిసిస్‌కి, ప్రోగ్రామింగ్, ఆటోమేషన్స్‌కి ఆహ్, డైరెక్షనల్ సిమ్ స్టిమ్యులస్ ప్రాంప్టింగ్ అంటే ఇదొచ్చేసి ఇక్కడొచ్చేసి హింట్స్, కీవర్డ్స్, గోల్స్ ఇట్లాంటివన్నిటికి మనకి ఈ ప్రాంప్టింగ్‌ని యూజ్ చేస్తాము. వితౌట్ అంటే లైక్ డైరెక్ట్ ఆన్సర్స్ వితౌట్ స్పెసిఫైయింగ్ వెరీ డీటెయిల్స్. డీటెయిల్స్ అన్నీ కూడా ఏమి స్పెసిఫై చేయకుండా జస్ట్ కీవర్డ్స్ అంటే ఏంటి? లైక్ కీవర్డ్స్ మనం జనరేటివ్ కీవర్డ్స్ అన్నామనుకోండి జస్ట్ కీవర్డ్స్ అంటే వస్తదనమాట. తర్వాత కీవర్డ్ రైట్ కీవర్డ్ ఐడియాస్ అంటే ఆ కీవర్డ్ ఐడియాస్ జనరేట్ చేస్తది. ఇట్లా ఇంకా వేరే ఇంకేటితోటి సంబంధం లేకుండా జస్ట్ మనం కీవర్డ్స్ కానీ, మన గోల్స్ ఏంటి లేకపోతే ఇవన్నీ మనం సింపుల్‌గా ఇచ్చేస్తే దానికొచ్చేస్తాయి కాబట్టి, మనం అట్లా ఈ జస్ట్ మనం ఏది డైరెక్షన్ ఇస్తామో అదే ఔట్‌పుట్ అనేది వస్తది. ఇక్కడొచ్చేసి జస్ట్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది. ఈ ఎగ్జాంపుల్ ఇచ్చేస్తే మనకి ఆర్టికల్ అని రాస్తది. అది ఎలా రాసిందనేది ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీకిది క్లారిటీ వస్తది. ఇక్కడ మీకు కొన్ని ప్రాక్టికల్ ఎక్సర్‌సైజెస్ ఉన్నాయి. 1 షాట్‌కి, 2 షాట్‌కి ఇవి ఒకసారి మీరు ట్రై చేస్తే గుర్తుంటాయి. ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి. ఇంకొక 3, 4 చాప్టర్స్ ఉన్నాయి మనకి.